హ్మ్. ఇది మన బుక్కు అన్నీ ఎంత ఓకేనా? ప్రింటింగ్ అంత బాగానే ఉందా? ఏమన్నా బాగోపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి, కొత్తది ఇస్తారు. మీ నేము, ఈఏ మాడ్యూల్ 1 బుక్కు మేము తీసుకున్నామని సైన్ చేసి డేట్ వేయండి. నాకు ఒక కాపీ ఇక్కడ పెడితే బెస్ట్ కదా. 5 తెచ్చావా? సరే నాకు ఒకటి ఇక్కడ పెట్టేస్తే ఇంకెవరెవరికి మిస్ అయిందో వాళ్ళు నేమ్స్ ఇస్తే సరిపోతాయా? ఇంకో 5 తీపిచ్చు. ఇవి అయిపోతే 5 తీపిచ్చు, అయిపోయినప్పుడల్లా 5 తీపిచ్చు. అయితే 10 తీపిచ్చు. వచ్చాడా? ఎవరు? వినయ్. వచ్చామని క్లాస్ అయిపోయింది. ఇంక ఉండమని ఏమైంది? క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఎలాగో మెటీరియల్ వచ్చింది కాబట్టి ఎవరైతే ఆన్లైన్ ఉన్నాలో వాళ్ళ అడ్రస్లు పంపిస్తే చిన్నగా వాళ్ళకి అడ్రస్ పోస్ట్ చేస్తారు. ఇంకెవరు రారులే, మన తలుపేసేస్తారు, లాక్ పెట్టేసి. చూసి మీ దగ్గర ఉంచండి, పెట్టేస్తాను. సార్ ఉన్నారా అక్కడ? ఓకే, ఫాస్ట్గా రాసి ఇచ్చేసేయండి అమ్మా. సో ఇక్కడ కనిపించేదానికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీ మెటీరియల్లో ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ ఇదే. నేను మెటీరియల్ లాగా చేసి ఇచ్చానమాట, ప్రింటెడ్ ఫార్మాట్. ఇది ప్రింట్ తీయలేం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇదే మనం ప్రింటెడ్ ఫార్మాట్లో చేసి ఇచ్చామన్నమాట. సేమ్ ఇదిగో ఇదో చూడండి, ఎంసీక్యూస్ కూడా ఉంటాయి మీకు. క్లాస్ రూమ్లో ఏదైతే నేను ప్రొజెక్ట్ చేస్తున్నానో అది మెటీరియల్లో ప్రింట్ అయ్యి వచ్చింది. ఇవి కూడా నేను ఇస్తాను. కొంతమంది ఇవి చూసి ఇవే చూసాం కదా, మాకు ఇదే ఉంటే బాగుంటుంది కదా అంటారు. ఇది పీడిఎఫ్లో చేసి ఇస్తాను. ప్రింట్ తీసుకోవడానికి పనికిరాదు. ఇది ప్రింట్ తీస్తే చాలా ఖర్చు అయింది. సో అది ప్రింటెడ్ ఫార్మాట్ అనమాట. ఇది కూడా పెట్టేస్తాను నేను. ఇప్పుడు 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి 5 చాప్టర్స్ పీడిఎఫ్ చేసి పెట్టేస్తాను చాప్టర్ వైజ్, ఇక్కడ టెలిగ్రామ్లో. ఓకేనా? మీరు ఏది ఇష్టం అయితే అది చూడండి. క్లాస్ రూమ్లో ఇది చూస్తూ ఉంటారు కాబట్టి నాకు ఇదే అలవాటు అంటే ఇది చూడండి, లేదా మెటీరియల్ చదువుకోండి, ఏదైనా ఒకటే కంటెంట్. హోంవర్క్ చేశారా? వచ్చిందా ఆన్సర్లు? ఒకసారి చూద్దాం. ఎగ్జామ్లో ఏం అడగడు క్యాలిక్యులేషన్స్, అస్సలు అడగడు ఎగ్జామ్లో. కానీ అది ఎలా వచ్చింది క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆన్సర్స్ చెప్పే ముందు ఒకసారి 0 to 11,600 మధ్యలో ఎంత అమౌంట్ ఉందమ్మా? 11,600 ఇంటూ 10% ఎంతో చెప్పేసేయండి. ఇది ఫాస్ట్ క్యాలిక్యులేటర్ ఎవరైనా తెస్ 1160. క్యాలిక్యులేటర్ తెచ్చుకోవాలి రేపు అందరూ. 1160. ఈ అమౌంట్స్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూడండి. 47,150 మైనస్ 11,600 ఎంత ఉందమ్మా అమౌంట్? 5,550నా ఇంటూ 12% ఎంతమ్మా ఇది? 4266. నెక్స్ట్ 1,05,25 మైనస్ 47,150 అమౌంట్ ఎంతమ్మా ఈ దీంట్లో? 5,3375. 53,375 ఇంటూ 22% ఎంత వచ్చింది? 11,743నా 2నా? అయితే 3 వేసుకోవచ్చు. సర్లే, $1 అటు ఇటు 2 వేసుకున్నారు మీరు, అయితే 2 వేద్దాం. ఈ అమౌంట్ 1,91,950 మైనస్ 1,91,950 మైనస్ 1,05,25.
91,425. 91,425 into 24%. 540, 942. Okay, right. Next up, the amounts. 2,43,725 minus 1,91,950. 775 into 32%. 16,560 na 6 568, right? And ID. Next, 6,09,350 minus 243,725. 46,000. కాదు, చెప్పండి అమ్మా. ఇది 365 6 1 625. ఓకే, into 35%. 960, 137, 127. ఓకే, ఇంక ఇది లాస్ట్ ఎంత ఉంటే అంత ఇంటూ 37%. ఆన్సర్లు ఒకసారి చెక్ చేద్దాం అందరికి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత? హోంవర్క్ ఇచ్చాను కదా. ఇది ఆల్రెడీ క్లాస్ రూమ్లో చేశారు. ఎంతమ్మా ఆన్సరు? 6933. సెకండ్ వన్ ఆన్సర్ చెప్పండి. 23,041. 042. నెక్స్ట్ 53. ఎంత ఎంత అందరు చెప్పాలి, ఎవరికి వచ్చిన ఆన్సర్. 74. అందరికి ఇదే వచ్చిందా? రాకపోతే రాలేదా? ఎంత వచ్చింది థర్డ్ వన్? లాస్ట్లో 607 వచ్చిందా? మళ్ళీ చేయాలి. ఇది రైట్ ఆన్సర్. 23. ఓకే, ఫైన్. 970 వరకు వస్తే చాలు. ఆ 4-5 రూపీస్. ఓకే, నెక్స్ట్ వన్ చేయలేదు. 1,06,875. కొద్దిగా అటు ఇటు అయినా ఇదే రావాలి. నెక్స్ట్ వన్ 2. ఇవి ఆన్సర్స్. రాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. ఎగ్జామ్లో ఏం అడగరు, జస్ట్ ఫర్ నాలెడ్జ్. ఏం హైలైట్ చేయడానికి ఇది నేను చేయించానంటే అవి స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్ కాదు. స్లాబ్ రేట్కి ఫ్లాట్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పడానికి ఆ క్యాలిక్యులేషన్ చేయించాలి. సరే, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 10% మినిమం స్లాబ్ రేటు, మ్యాక్సిమం స్లాబ్ రేట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. సార్ మరి సింగిల్ అన్నారు, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ అన్నారు, మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ అన్నారు, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అన్నారు. ఇవేంటి అంటే స్టేటస్లు అమ్మ. మ్యారేజ్ కాని వాళ్ళని సింగిల్ అంటారు, మ్యారేజ్ అయ్యి జాయింట్గా ఫైల్ చేసే వాళ్ళని మ్యారేజ్ ఫైలింగ్ జాయింట్లీ అంటారు. మ్యారేజ్ అయ్యింది కానీ సపరేట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఫైల్ చేస్తుంటే మ్యారేజ్ ఫైలింగ్ సపరేట్లీ అంటారు. లాస్ట్ వన్ హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటి? ఇతను ఎవరైతే ఉన్నారో ఇతనికి చైల్డ్ ఉన్నారు. వైఫ్ అండ్ మామూలుగా ఇతను సింగిలే ఆర్ మ్యారీడ్ అయిపోయినా వాళ్ళ హస్బెండ్ కానీ స్పౌస్ చనిపోయారు, చైల్డ్ ఉన్నారు ఇతనికి, వాళ్ళని హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటారు. చాలా డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క స్టేటస్కి. సో ఇవన్నీ డీటెయిల్డ్గా నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి. అసలు సింగిల్ అని ఎవరిని అంటారని అలా సమరీ చెప్పుకున్నాం, బట్ అదే డీటెయిల్గా చెప్పుకుంటాం. సో మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ, మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ, హెడ్ ఆఫ్ హౌస్ ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 4. ఇంకొకటి ఉంటుంది QSS అని, క్వాలిఫైయింగ్ సర్వైవింగ్ స్పౌజ్ అని. అంటే స్పౌజ్ చనిపోయారు స్పౌజు, ఈమెకు ఒక కొంత పీరియడ్ ఎవరైతే ఉన్నారో బతుకున్నారో ఇంకొక స్పౌజ్ వాళ్ళని కొంత పీరియడ్ QSS అంటారు.
సో క్వాలిఫైయింగ్ సర్వైవింగ్ స్పౌస్ అంటే ఏంటి సార్ డీటెయిల్గా చెప్పు, మళ్ళీ చెప్పు. మళ్ళీ కాదమ్మా, ఏ చాప్టర్లో వస్తుంది ఇదంతా? నెక్స్ట్ చాప్టర్లో. ఫస్ట్ చాప్టర్లో అని చెప్తే మిగతా చాప్టర్స్ ఏమి ఉండవు ఇంకా. ఫస్ట్ చాప్టర్ అనేది ఇంట్రడక్షన్, ఇదిగో ఇవి ఉండబోతున్నాయి, ఇవి రాబోతున్నాయి నెక్స్ట్ చాప్టర్స్లో అని చెప్తున్నాడు అంతే. సరే, ద అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఫర్ ఈచ్ సక్సెసివ్ బ్రాకెట్ దట్ ఈస్ అప్లికబుల్ టు ట్యాక్స్ పేయర్ అప్లైస్ ఓన్లీ టు ద అడిషనల్ అమౌంట్ ఆఫ్ టాక్సిబుల్ ఇన్కమ్. అంటే స్లాబ్ రేట్, అది ఏ రేట్ అమ్మా? అది స్లాబ్ రేట్. అంటే ఫస్ట్ 11,600 మీద ఎంత? 10%. మళ్ళీ ఎడిషనల్ మీద మళ్ళీ పర్సంటేజ్ చేంజ్ అయిపోద్ది. సో ఇక్కడ ఏదైతే ఆ బ్రాకెట్ ఉందో అది స్లాబ్ రేట్ అంటారు దాన్ని. స్లాబ్ రేట్స్ falls within the particular bracket. In addition to regular tax United States, there is a parallel tax called alternative minimum tax. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ స్లాబ్ రేట్స్తో క్యాలిక్యులేట్ చేశారు నీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత వచ్చిందమ్మా ట్యాక్స్ ఇక్కడ? 59,974 వచ్చింది. గవర్నమెంట్ ఏమంటుంది అంటే, గవర్నమెంట్ నేను ఇంకొక పర్సంటేజ్ వేసేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను, నీకు చాలా క్రెడిట్స్ చాలా డిడక్షన్స్ ఇచ్చాను కదా. అప్పుడు ట్యాక్స్ ఎంత వచ్చింది సార్ అంటే 1,05,000 వచ్చింది. ఏది ఎక్కువ ఉందమ్మా? 1,05,000 ఎక్కువ ఉంది. నువ్వు 1,05,000 కట్టేసి, అదేంటి నువ్వు స్లాబ్ రేట్స్ ప్రకారం ఎంత వచ్చింది కదా, అవి అన్ని డిడక్షన్స్ ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ చేసావు నువ్వు ట్యాక్స్. నేను ఇప్పుడు ఆ డిడక్షన్స్ అన్నీ ఇవ్వకుండా ఈ పర్సంటేజ్ అప్లై చేస్తాను. అప్పుడు ఎంత వచ్చింది? 1,05,000. ఈ రెండింటిలో ఏది పే చేయాలి సార్ అంటే ఇదిగో 1,05,000 పే చేయి. అబద్ధం. అయితే స్లాబ్ రేట్స్ ఎందుకు చెప్పావు నువ్వు అంటే, లేదు మినిమం ఇది పే చేయి, లేకపోతే గవర్నమెంట్ రన్ అవుతుంది కదా. నువ్వు ఏదైతే ఎక్స్ట్రా పే చేసావో అది ఫ్యూచర్ ఇయర్స్లో ఎప్పుడైతే నీ నార్మల్ స్లాబ్ రేట్స్ ప్రకారం మినిమం ట్యాక్స్ కంటే ఎక్కువ వస్తుందో అప్పుడు అడ్జస్ట్ చేసేసుకోను. మినిమం నాకు కొంత ట్యాక్స్ వస్తేనే కదా గవర్నమెంట్ రన్ చేసేది. నువ్వు డిడక్షన్స్ తీసేసుకొని ట్యాక్స్ తక్కువ కడదామంటావు, తక్కువే కట్టు, కానీ మినిమం నాకు ఎంత ఇవ్వు. ఏదైతే ఎక్స్ట్రా ఇచ్చావో అది ఫ్యూచర్ ఇయర్స్లో నువ్వు ఎప్పుడైతే నీ నార్మల్ ట్యాక్స్ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ కంటే నార్మల్ ట్యాక్స్ ఎప్పుడైతే హైయెస్ట్ ఉంటుందో అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసాయి. దీన్నే ఏమని పిలుస్తాడమ్మా? ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఏమంటున్నాడు? పేరులోనే ఉంది ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. నార్మల్ ట్యాక్స్ ఏంటి అంటే ఏంటి? నార్మల్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏఎంటీ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఈ రెండిట్లో ఏది పే చేయాలి? ఏది ఎక్కువ ఉంటే అది పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంటీ ఎక్కువ ఉంది, ఏది పే చేయాలమ్మా? ఏఎంటీ. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది, ఏది పే చేయాలమ్మా? నార్మల్ ట్యాక్స్. ఎప్పుడైతే నువ్వు ఏఎంటీ పే చేస్తావో, ఏదైతే ఎక్స్ట్రా అంటే ఎలా వస్తుంది ఫార్ములా? ఏఎంటీ మైనస్ నార్మల్ ట్యాక్స్, అది నీకు క్రెడిట్ అవుతుంది నీ అకౌంట్లో. ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేయగలను అంటే ఎప్పుడైతే నీ నార్మల్ ట్యాక్స్ ఏఎంటీ కంటే ఎక్స్ట్రా ఉంటుందో దానికి అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏఎంటీ వస్తే యూ కాంట్ అడ్జస్ట్, అప్పుడు కూడా మళ్ళీ ఏఎంటీ క్రెడిట్కి యాడ్ అవుతుంది. ఏఎంటీ కట్టుకుంటూ వెళ్తున్నావు అంటే నార్మల్ ట్యాక్స్ కంటే ఏఎంటీ ఎక్కువ ఉందని, అప్పుడు ఏది పెరిగిపోతూ ఉంటుంది? ఏఎంటీ క్రెడిట్. ఎప్పుడు మాత్రమే యూజ్ చేయగలవు నువ్వు? ఎప్పుడో ఒకసారి మినిమం ట్యాక్స్ కంటే నీ ట్యాక్స్ ఎక్కువ అవుతుంది ఇన్కమ్ పెరిగి, అప్పుడు అడ్జస్ట్ అవ్వలేదు సార్, నువ్వు అడ్జస్ట్ చేసుకోలేము. అవ్వలేదు సార్ అంటే అడ్జస్ట్ చేసుకోలేవు. ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోగలవు అమ్మా? జాగ్రత్తగా చెప్పాలి అమ్మ. దీన్నే ఏమంటారు? ఏఎంటీ క్రెడిట్. తర్వాత నెంబర్స్తో సహా తర్వాత పెద్ద చాప్టర్ ఉంది. అలా అని చెప్పేసి ఇప్పుడు చెప్పని తర్వాత చెప్తామంటే ఫస్ట్ చాప్టర్ ఏముండదు, ఇంకా అన్నీ తర్వాత చెప్తా ఉంటుంది. అందుకనే చెప్పాల్సిందంతా సమ్మరీ ఇక్కడ చెప్పేసి అక్కడ డీటెయిల్కి వెళ్దాం. ఏఎంటీ క్రెడిట్ ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోగలవు? దేనికి అడ్జస్ట్ చేసుకోగలవు? నువ్వు నార్మల్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకోగలవు. ఎప్పుడైతే నార్మల్ ట్యాక్స్ పేయబుల్ వస్తుందో అప్పుడు అడ్జస్ట్ చేసుకోగలవు. ఈ ఓవరాల్ స్టోరీ. సార్ మరి ఎందుకు ఈ రూల్ పెట్టాడు అంటే గవర్నమెంట్ రన్ అవ్వాలిగా. నువ్వు డిడక్షన్స్ తీసేసుకొని చాలా తక్కువ ట్యాక్స్లు కట్టేస్తుంటే అందరూ గవర్నమెంట్ రన్ అవ్వదు. మరి అలా అని చెప్పేసి నువ్వు ఇది కాకుండా వేరే ట్యాక్స్ తీసుకుంటే పీపుల్ గొడవ చేస్తారుగా, చేయరు. ఎందుకు పీపుల్ గొడవ చేయరు సార్ అంటే ఏదైతే ఎక్స్ట్రా కట్టామో అది తర్వాత ఇస్తామని చెప్తున్నాం. దట్ ఈస్ ద రీజన్. అలా ఇండియాలో కూడా ఉంది అది. కాకపోతే ఇండియాలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని ఇండివిజువల్స్కి, కంపెనీస్కి ఏమో ఏఎంటీ అంటారు. ప్రతి కంట్రీలో ఉంది. సో ఎందుకంటే ప్రతి గవర్నమెంట్, జస్ట్ ఊరికే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ పాలిటిక్స్, ప్రతి గవర్నమెంట్ వస్తారమ్మా ఎలక్షన్స్ ముందు, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, 12 లక్షల వరకు ట్యాక్స్ వేయం, ఇదేయం అదేయం అని డిడక్షన్స్ ఇస్తారు ఓట్ బ్యాంకింగ్ కోసం. మళ్ళీ అదే గవర్నమెంట్ మళ్ళీ రన్ చేయాలి కదా, ఎలక్షన్స్ కోసం అది చెప్తాం.
మళ్ళీ మినిమం ఎంతో కొంత ట్యాక్స్ రావాలి కాబట్టి ఇదిగో ఏఎంటీ తీసుకుంటాం, ఆ తర్వాత ఇస్తా, ప్రస్తుతానికి ఇది కట్టేసి ఏదైతే ఎక్స్ట్రా కట్టావో తర్వాత ఇస్తా, తర్వాత అంటే 5 ఏళ్ళ తర్వాత ఎవడొస్తే అలా అన్నమాట. అంతమించి ఏం లేదు పాలిటిక్స్. ఇదే హోంవర్క్ ఇచ్చాను కొద్దిగా మార్చి, మీ మెటీరియల్లో కూడా ప్రింట్ అయ్యింది. ఖాళీ ఉన్నప్పుడు సరదాగా ట్రై చేయండి ఆన్సర్స్. ఎవరెవరికి ఫైల్ క్యాలిక్యులేట్ చేయాలంట? ఫర్ ది సింగిల్, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ, మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ, హెడ్ ఆఫ్ హౌస్ అందరికీ ఆ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ల మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేయాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా క్యాలిక్యులేట్ చేయండి, చూసే చేయండి స్లాబ్ రేట్స్. ఇన్ అడిషన్ టు రెగ్యులర్ ట్యాక్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ప్యారలల్ ట్యాక్స్ కార్డ్ ఏమిటి? ఇది ఇప్పుడే చెప్పుకున్నా కదా ఏమిటి? ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్, కంపల్సరీ క్వశ్చన్. 5 star. Tax return due dates and extension. Tax return due dates and extensions. Tax return due dates and extensions. ఇప్పుడు నువ్వు రిటర్న్ వేస్తున్నావు అమ్మా 1040, నీ రిటర్న్ ఏంటమ్మా 1040. ఏ ఇయర్కి రిటర్న్ వేస్తున్నావు నువ్వు? 2024లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఫైల్ చేయాలి. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఫైల్ రిటర్న్ ఇన్ 2024. 2024 రిటర్న్ 2024లో ఫైల్ చేయగలమా? అది క్లోజ్ అయితేనే కదా ఫైల్ చేయాలి. 2024 ఇయర్ ఎప్పటి నుంచి ఉంటుంది? 1st January 2024 నుంచి 31st December 2024 వరకు ఉంటుంది. ఈ పీరియడ్ అయిపోతేనే నేను రిటర్న్ వేయగలను. అంటే 2024 రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేస్తారు మీరు? 2025లో ఫైల్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ కరెంట్ ఇయర్. ఏమంటారు దీన్నే? కరెంట్ ఇయర్. దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఇయర్. అంటే ఈ ఇయర్ రిటర్న్ ఏ ఇయర్లో ఫైల్ చేస్తారమ్మా? నెక్స్ట్ ఇయర్లో. వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఇయర్? 2024. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఇయర్? 2025. ఇప్పుడు డ్యూ డేట్ అనేది, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అనేది 2024లో ఉంటుందా 2025లో ఉంటుందా? 2025లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏ డేట్ చెప్పినా అది ఏ ఇయర్లో ఉంటుందమ్మా? 2025 డ్యూ డేట్. సో చూద్దాం డ్యూ డేట్ ఏంటి అని. డ్యూ డేట్, నార్మల్ డ్యూ డేట్, ఎక్స్టెన్షన్ కాకుండా నార్మల్ డ్యూ డేట్. ద నార్మల్ డ్యూ డేట్ ఫర్ ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. April 15th. ఏ ఇయర్? నెక్స్ట్ ఇయర్. ఏ ఇయర్కి నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మందే ఏ ఇయర్? 2024. మనకి నెక్స్ట్ ఇయర్ ఏంటి? 25. ఇప్పుడు డేట్ చెప్పండి అమ్మా, చెప్పాలి డేటు. April 15th of 2025. అదే రాస్తారు చూడండి. ఇఫ్ April 15 ఫాల్స్ ఆన్ సాటర్డే ఆర్ సండే, లీగల్ హాలిడే. చూడండి అమ్మా ఏ రోజు వచ్చిందో, April 15, 2025. అయిపోయింది కదా. ట్యూస్డే వచ్చింది, సండే రాలా, సాటర్డే రాలా. ఒకవేళ సాటర్డే కానీ సండే కానీ లీగల్ హాలిడే కానీ వస్తే డ్యూ డేట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ ది నెక్స్ట్ బిజినెస్ డే. ఎప్పుడైతే నెక్స్ట్ వర్కింగ్ డే ఉంటుందో దానికి ఎక్స్టెండ్ అవుతుంది. వాట్ ఈస్ ద డ్యూ డేట్? April 15th. The IRS will accept the postmark as proof of timely filed if posted on before April 15th and reached after April 15th. జనరల్గా అందరూ ఆన్లైన్లోనే ఫైల్ చేస్తారమ్మా. రిటర్న్ ఎలా ఫైల్ చేస్తారు? అందరూ ఆన్లైన్లో ఫైల్ చేస్తారు. నువ్వు రిటర్న్ ఫైల్ చేసిన డేట్ అంటే ఏ డేట్ అంటావు సార్? ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు నువ్వు ఫిల్ చేసిన డేటా, అప్లికేషన్ ఫిల్ చేసిన డేటా, అప్లికేషన్ ఫైనలైజ్ చేసిన డేటా, అప్లికేషన్ సబ్మిట్ చేసిన డేటా, ఏ డేట్ని నీకు ఫైల్ డేట్ కింద తీసుకుంటారు? సబ్మిట్. నువ్వు ఫిల్ చేస్తారు. నేను చాలా రిటర్న్స్ ఫిల్ చేశాను, సబ్మిట్ చేయలే, ఇంకా కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే నేను సబ్మిట్ పెట్టి చేస్తానో అది ఫైల్ డేట్ కింద తీసుకుంటాను. ఇది ఆన్లైన్ అయితే. మరి త్రూ పోస్ట్ అయితే, పోస్ట్ ద్వారా కూడా రిటర్న్ ఫైల్ చేయొచ్చు. IRS వాళ్ళకి పోస్ట్ చేయొచ్చు. నువ్వు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ ప్రిపేర్ చేసిన డేటా
నువ్వు పోస్ట్ చేసిన డేటా వాళ్ళకి రీచ్ అయిన డేటా ఏ డేట్ పోస్ట్ చేసిన డేటా వాళ్ళకి అమ్మ రెండింటికి 3 డేసో 2 డేసో టైం పడుతుంది కదా చెప్పండి అందరికి. రీచ్ అయిన డేట్ వాళ్ళకి ఎప్పుడు రీచ్ అయిద్దో ఆ డేట్ తీసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు రీచ్ అయిద్దో ఆ డేట్ తీసుకుంటారు. బట్ కంగారు పడదు, రీచ్ అయిన డేట్ తీసుకునే ముందు ఒకవేళ అది April 15th తర్వాత ఉంటే, ఒకవేళ ఇతను పోస్ట్ అనేది April 15th కంటే ముందు చేస్తే ఎక్స్క్యూజ్ చేస్తారు. చేయాలని కంపల్షన్ లేదు, చేయాలని కంపల్షన్ లేదు. యూ హ్యావ్ టు టేక్ ది రీచ్ డేట్. అందుకనే April 15th లోపు వెళ్ళిపోయేలాగే పోస్ట్ చేయండి. ఒకవేళ మిస్ అయితే April 15th లోపన్నా పోస్ట్ చేయండి, కన్సిడర్ చేయొచ్చు. జనరల్లీ కన్సిడర్ చేస్తారు 99%. ఓకేలే ఇతను పోస్ట్ చేశాడు, మనకి లేట్గా వచ్చింది. బట్ రీచ్ డేటే తీసుకుంటారు వాళ్ళు, రీచ్ డేటే తీసుకుంటారు నీ ఫైల్ డేట్ కింద. ఫైల్ డేట్ కింద అదే రాసుకొని బ్రాకెట్లో ఇట్ ఈస్ పోస్టెడ్ బిఫోర్ April 15, దట్స్ వై వీఆర్ యాక్సెప్టింగ్ అనేది రాసుకుంటాడు. ఫైల్ డేట్ మాత్రం April 15 తర్వాత రాస్తాడు. చూడండి అదే రాసాం ఇక్కడ. ఐఆర్ఎస్ యాక్సెప్ట్ పోస్ట్ మార్క్ యాజ్ ప్రూఫ్ పెట్టుకుంటాడు. ఇట్ ఈస్ టైమ్లీ ఫైల్ రిటర్న్ ఇఫ్ పోస్టెడ్ బిఫోర్ April 15 బట్ రీచ్డ్ ఆఫ్టర్ April 15, దెన్ సెండ్ ద ప్రూఫ్ ఆఫ్ పోస్ట్. నువ్వు ప్రూఫ్ పంపించాలి, బిఫోర్ April 15 సెండ్ చేసినట్టు ప్రూఫ్ పంపించాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తాడు, లేదా అది కూడా చేయడు. ఇది ఓవరాల్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇక ఎవరు పోస్ట్ చేస్తున్నారమ్మా, అందరూ ఆన్లైనే కదా. ఎక్స్టెన్షన్, సార్ నాకు టైం లేదు, టైం సరిపోలేదు, నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చా డ్యూ డేట్ అంటే నాకు అప్పుడు రిటర్న్ ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అమ్మా. నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకొని నాకు ఎక్స్ట్రా టైం కావాలని ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు డ్యూ డేట్ అని. మా అప్లికేషన్ పెట్టాలా, ఆటోమేటిక్గా ఇచ్చేస్తారా? అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ ఫామ్ ఏంటి సార్ అంటే ఫామ్ 4868. నువ్వు అలా ఫామ్ 4868 ఫైల్ చేస్తే డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా నీకు ఎన్ని మంత్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది సార్ అంటే 6 months. మా ఎక్స్టెన్షన్ ఒరిజినల్ డేట్ నుంచే, ఒరిజినల్ డేట్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద ఒరిజినల్ డ్యూ డేట్? April 15th నుంచి 6 months కౌంట్ చేయండి. October 15th is the due date. October 15th is the extended due date. Original due date, extended due date, extended due date. Original due date, extended due date, extended due date. So I have a doubt. Sir, April 15th na atanu kudaraledu రిటర్న్ ఫైల్ చేయటం. సో ఎక్స్టెన్షన్ అప్లై చేశాడు 6 months. అప్పుడు డ్యూ డేట్ ఎప్పుడు వెళ్ళిపోతుంది? October 15th లోపు ఎప్పుడైనా ఫైల్ చేసుకోండి. October 15 తర్వాత ఫైల్ చేస్తే అలో చేయండి, పెనాల్టీ. కానీ ఇది ఎక్స్టెన్షన్ అనేది ఫైల్ చేయడానికే, రిటర్న్ ఫైల్ చేయడానికే, ట్యాక్స్ పేమెంట్ కాదు. వెరీ క్లియర్? రిటర్న్ ఫైల్ చేయడానికే ఎక్స్టెన్షన్, ట్యాక్స్ పేమెంట్ కాదు. ట్యాక్స్ పే చేయటం వేరు, రిటర్న్ ఫైల్ చేయటం వేరు. నువ్వు ట్యాక్స్ ఏదైతే ఉందో అది April 15th పే చేయాల్సిందే. నాకు తెలియదు కదా, ఇంకా రిటర్న్ ఫైనలైజ్ అవ్వలేదు కదా, ఎంతో కొంత పే చేసాయి, ఎక్కువే పే చేయి. షార్ట్ ఫాల్ అయినా అసలు పే చేయకపోయినా April 15th నెక్స్ట్ డే నుంచి నీకు ఇంట్రెస్ట్ పెనాల్టీలు వేసేస్తా. ఎందుకు? రిటర్న్ ఫైల్ చేయలేదన్నా, ట్యాక్స్ పే చేయలేదన్నా, ట్యాక్స్ పే చేయలేదు, రిటర్న్ ఫైల్ చేయలేదని పెనాల్టీ వేస్తావు. వేయను, నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకున్నావుగా, అది కూడా తీసుకోకపోతే దానికి కూడా వేస్తా పెనాల్టీ, 2 పెనాల్టీలు వేస్తా. నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదని ఎక్స్టెన్షన్ తీసుకోకపోతే ఆ పెనాల్టీ వేస్తాను. ఫెయిల్యూర్ టు ఫైల్ అంటారు దాన్ని, ఏమంటారమ్మా? ఫెయిల్యూర్ టు పే అంటున్నానా, ఫెయిల్యూర్ టు ఫైల్ అంటున్నానా? ఫెయిల్యూర్ టు ఫైల్. మరి ఫెయిల్యూర్ టు పే వస్తుంది April 15 దాటితే. ఎక్స్టెన్షన్ తీసుకున్నా వస్తుందా? వస్తుంది. నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకున్నా ఫెయిల్యూర్ టు పే వస్తుంది. ఎక్స్టెన్షన్ ఈజ్ ఓన్లీ టు ఫెయిల్యూర్ టు ఫైల్, రిటర్న్ ఫైల్ చేయడానికే. అదే రాసాం చూడండి ఇక్కడ. నోట్: although the extension gives the taxpayer extra time to file a return, it does not extended the time to pay tax dues. Taxpayer must estimate అంటే ఏంటమ్మా, నీకు ఇంకా రిటర్న్ ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఎస్టిమేట్ ద పే టాక్సెస్ బై ఒరిజినల్ ఫైలింగ్ డెడ్ లైన్. అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫైలింగ్ డెడ్ లైన్? April 15. అదర్వైజ్ ద ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ విల్ అటాచ్. సింపుల్.
రిటర్న్ ఫైల్ చేయలేదు కదా, అక్టోబర్ 15th రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నేను ట్యాక్స్ కడతాను, నువ్వు కట్టు, నీకు పెనాల్టీ ఇంట్రెస్ట్ పడిపోతుంది. ఫెయిల్యూర్ టు ఫైల్ పడుతుందా, ఫెయిల్యూర్ టు పే పడుతుందా అంటే ఫెయిల్యూర్ టు పే. ఫెయిల్యూర్ టు ఫైల్ ఎందుకు పడుతుందంటే ఎక్స్టెన్షన్ తీసుకున్నాం, అది కూడా తీసుకోలేదంటే అది కూడా పడుతుంది డబల్. అక్టోబర్ 15th తర్వాత ఫెయిల్యూర్ టు ఫైల్ కంపల్సరీ పడుతుంది. ఒకవేళ ట్యాక్స్ పే చేయకపోతే ఫెయిల్యూర్ టు పే పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది? ఏప్రిల్ 15th నుంచి. ఫెయిల్యూర్ టు ఫైల్ ఎక్కడి నుంచి పడుతుంది? అక్టోబర్ 15th నుంచి. ఎక్స్టెన్షన్ తీసుకున్నావు కాబట్టి. ఇంత లాజికల్గా థింక్ చేయాలి. అండ్ జూన్ 15th డెడ్ లైన్ అమ్మా. ఇది ఏప్రిల్ 15th నుంచి ఎన్ని మంత్స్ ఉంది? జూన్ 15th 2 months. వీళ్ళు అప్లికేషన్ పెట్టకుండా వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకి అప్లికేషన్ పెట్టక్కర్లా, వీళ్ళు ఎక్స్టెన్షన్ కోసం ఆటోమేటిక్గా 2 months ఇచ్చేస్తాం. వీళ్ళ ఒరిజినల్ డ్యూ డేట్ ఏంటి? జూన్ 15th. నువ్వు ఏప్రిల్ 15th తీసుకో, లేదు అంటే జూన్ 15th వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఇక అప్లికేషన్ పెట్టాలి అవసరం లేదు. ఎవరికి మాత్రమే ఇది? వీళ్ళకి మాత్రమే. ఎవరు సార్? వీళ్ళ ముగ్గురు. నాన్ రెసిడెంట్ ఏలియన్ హూ డూ నాట్ హ్యావ్ వేజ్ ఇన్కమ్ సబ్జెక్టెడ్ టు యుఎస్ విత్ హోల్డింగ్. నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, అంటే ఏలియన్ అయి ఉండాలి, అంటే యుఎస్ సిటిజన్ అయి ఉండకూడదు, నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, సాలరీ ఇన్కమ్ ఉండకూడదు అతను యుఎస్లో. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే నీకు జూన్ 15th ఇచ్చేస్తా. యుఎస్ ఇన్కమ్ ఉంది నీకు, అది సాలరీ కాదు. యుఎస్ ఇన్కమ్ ఉంటేనే కదా యుఎస్లో రిటర్న్ వేసేది, కానీ సాలరీ కాదు. నువ్వు నాన్ రెసిడెంట్ అండ్ ఆల్సో ఏలియన్ అదర్ దాన్ యుఎస్ సిటిజన్. యుఎస్ సిటిజనే నువ్వు, లీగల్ యుఎస్ రెసిడెంట్ ఆర్ who is living outside USA or Puerto Rico and also main place of business in outside USA or Puerto Rico. అంటే యూఎస్లో కాకుండా నువ్వు అవుట్ సైడ్ యూఎస్లో ఉన్నా ఆర్ నీ మెయిన్ మేజర్ బిజినెస్, ఇప్పుడు మన ఇండియాలో ఒక మేజర్ బిజినెస్, ఇండియాలో కాదు అవుట్ సైడ్ ఇండియా జరిగింది కంపెనీ. ఇప్పుడు టాటా తీసుకున్నారనుకోండమ్మా, ఇండియాలో ఎంత జరుగుతుందో అవుట్ సైడ్ ఇండియా అంత బిజినెస్ జరుగుతుంది. సేమ్ అలాగే యుఎస్ కంపెనీ యూఎస్లో కాకుండా వేరే కంట్రీలో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, మేజర్ యూఎస్లో జరగదు. వీళ్ళకి టైం ఇవ్వాలి కదా, ఆ కంట్రీ నుంచి డీటెయిల్స్ రావాలి కదా. నువ్వు యుఎస్ సిటిజనే, యుఎస్ రెసిడెంటే, కానీ ఇక్కడ ఉన్నట్లా నువ్వు బయట ఉంటున్నావు. నువ్వు ఇక్కడే ఉంటున్నావు కానీ నీ మేజర్ బిజినెస్ బయట ఉంటుంది. రెండింటికి టైం కావాలి కాబట్టి 2 months ఆటోమేటిక్ ఇస్తున్నాను నేను వితౌట్ అప్లికేషన్. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ ఆన్ యాక్టివ్ మిలిటరీ సర్వీస్. నువ్వు మిలిటరీలో ఉన్నావా అవుట్ సైడ్ ది యుఎస్ మిలిటరీ యుఎస్లో లేకుండా అవుట్ సైడ్ యుఎస్ ఎందుకు ఉంటారమ్మా? ఉంటారు అలాగా? ఎలా? ఇప్పుడు జరుగుతున్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడే జరుగుతున్నది. ఇరాన్ వెళ్ళిందా, ఇజ్రాయెల్ వెళ్ళిందా? యుఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుందమ్మా? ఇజ్రాయెల్ వార్ చేయట్లా, బ్యాక్ ఎండ్ యుఎస్ వార్ చేస్తుంది. ఇటు పాకిస్తాన్ ఇరాన్ చేయట్లేదు, రష్యా చేస్తుంది. ఇద్దరు అసలు వాళ్ళు కాదు ఫైట్ చేసుకునేది, యుఎస్ రష్యా. మన ఇండియా ఎందుకు వచ్చిన? ఇద్దరు ఫ్రెండ్సే మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మనం సైలెంట్గా న్యూట్రల్గా ఉంటాం, ఎవరికి సపోర్ట్ చేయం. నిజానికి ఇండియా ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు ఇజ్రాయెల్. పాకిస్తాన్ ఈజ్ పాకిస్తాన్ రిలేటెడ్ ఇస్లాం కంట్రీ కాబట్టి వీ సపోర్ట్ టు ఇజ్రాయెల్. అది మనం అఫీషియల్గా చెప్పకూడదు, అలా అని సపోర్ట్ చేయకూడదు, ఇక్కడ న్యూట్రల్గా ఉండాలి. బికాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు రష్యా. అది దట్స్ వై వీఆర్ నాట్ సపోర్టింగ్. లేకపోతే మన మిలిటరీ వాళ్ళు డిప్లాయ్ అవుతారు తెలుసా, ఈ టైంలో డిప్లాయ్ చేయాలి ఇజ్రాయెల్కి. బట్ ఎందుకంటే ఇజ్రాయెల్ ఈజ్ హెల్పింగ్ టు ఇండియా ఎవ్రీ టైం. అలా అని రష్యా హెల్ప్ చేయదు అనట్లేదు, రష్యా ఈజ్ ఎవ్రీ టైం హెల్ప్ చేస్తుంది. అందుకనే మన మిలిటరీ వాళ్ళని పంపించలేదండి. ఒకవేళ యుఎస్ మిలిటరీ వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా ఉన్నారా, వాళ్ళు రిటర్న్ వేయాలా, ఎమర్జెన్సీ ఏం లేదు, 2 months టైం ఇస్తాం మీకు. ఎవరి ముగ్గురికమ్మా నేను 2 months ఆటోమేటిక్ టైం ఇచ్చింది? నాన్ రెసిడెంట్ ఏలియన్ నాట్ హ్యావింగ్ సాలరీ ఇన్కమ్. నెక్స్ట్ యుఎస్ సిటిజన్ or US resident staying outside USA or staying in USA but majority of business outside USA. Next one, US military who is appointed outside USA. A citizen or resident alien living abroad must attach a statement of their tax return explaining the situation of qualifying the special 2 months extension. అమ్మ నువ్వు బయట ఉంటున్నట్టు ప్రూఫ్ అటాచ్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ అనేబుల్ టు ఫైల్ విత్ ఇన్ 2 months tax payer can request for additional 4 months. ఏం అర్థం కాలేదే సార్? నువ్వు అప్లై చేయకుండా ఆటోమేటిక్గా 2 months ఇస్తా నీకు. అక్టోబర్ వరకు అంటే ఆటోమేటిక్ 2 months అంటే ఎక్కడి వరకు వచ్చావు? ఇప్పుడు నువ్వు జూన్. కానీ బయట వాళ్ళు ఎక్స్టెన్షన్ అప్లై చేసుకుంటే నార్మల్ పీపుల్ ఎక్కడికి వెళ్తుంది డ్యూ డేట్? అక్టోబర్. నీకు అక్టోబర్ అంటే ఇంకెన్ని మంత్స్ ఉంది?
నీకు ఇంకో 4 మంత్స్ కూడా కావాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు అప్లై చేయాలి. ఈ 2 మంత్స్ నీకు అప్లై చేయకుండా ఇచ్చేస్తాను. బట్ నువ్వు అక్టోబర్కి వెళ్ళాలి అంటే అడిషనల్ 4 మంత్స్ కూడా కావాలి. అమ్మ 4 మంత్స్ ఎలా వచ్చిందో అర్థమైంది అందరికీ. ఆల్రెడీ 2 తీసుకున్నాడు కాబట్టి అక్టోబర్ 15కి ఇంకా 4 ఉంది కాబట్టి ఆ 4 మంత్స్ కావాలి అంటే నువ్వు కంపల్సరీ అప్లై చేయాలి. ఆ 4 మంత్స్ కావాలంటే నువ్వు కంపల్సరీ అప్లై చేయాలి. అప్పుడు నువ్వు ఏ ఫామ్ ఫైల్ చేయాలి? ఎక్స్టెన్షన్ ఫామ్ గుర్తులేదు ఎవరికి? 4868. వీళ్ళు 4868 ఎన్ని మంత్స్కి మాత్రమే ఫైల్ చేస్తారు? 4 మంత్స్. నార్మల్ పీపుల్ 4868 ఎన్ని మంత్స్ ఫైల్ చేస్తారు? 6 మంత్స్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్రిక్కీగా అడిగినప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఆటోమేటిక్గా వీళ్ళకి 2 మంత్స్ వచ్చింది, ఇంకా 4868 4 మంత్స్కే ఉంటుంది. వీళ్ళకి 6 మంత్స్ రాయొద్దు. 6 మంత్స్ అంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. December 15 డెడ్ లైన్ వీళ్ళకి మాత్రమే. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకి మాత్రమే December 15 డెడ్ లైన్ ఇస్తాను. American or US resident living abroad and 6 months extend to October 15 is sufficient. Sufficient. However, the taxpayer who resides outside USA can request the additional discretionary 2 months. వీళ్ళకి 6 months అయిపోతుంది outside USA. 2 months automatic, 4 months బై అప్లికేషన్. ఇది కూడా సరిపోలేదు అంటే వీళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ ఇస్తున్నాం. ఎవరికి సార్? అమెరికన్ సిటిజన్ ఆర్ యుఎస్ రెసిడెంట్ లివింగ్ అబ్రాడ్ వాళ్ళకి మాత్రమే ఈ 6 అంటే అక్టోబర్ 15 తర్వాత కూడా ఛాన్స్ ఇస్తున్నాం. నువ్వు అప్లై చేసుకో. ఎన్ని మంత్స్కి? అడిషనల్ 2 మంత్స్. అంటే అక్టోబర్ 15 నుంచి 2 మంత్స్ కౌంట్ చేయండి. డేట్ ఎంత వస్తుంది? అదే December 15. అది అప్లై చేయాలి. ఎవరికి మాత్రమే ఇది? యుఎస్ సిటిజన్ లివింగ్ అబ్రాడ్కి మాత్రమే ఇంకొక 2 మంత్స్ ఇస్తాను. ఆల్రెడీ 2 ఇచ్చా, మళ్ళీ ఇంకో 4 ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 ఇస్తా. సో అక్టోబర్ 15 నుంచి ఏమవుతుంది? ఇంకో 2 మంత్స్. ఫర్ క్యాలెండర్ ఇయర్ అడిషనల్ ఎక్స్టెన్షన్ డేట్ విల్ బి December 15. 2 మంత్స్ అయితే అన్లెస్ ఎక్స్టెన్షన్ ఈజ్ రిక్వెస్ట్ ఈజ్ డినైడ్ taxpayer will not receive response from IRS. అండ్ ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ ఈజ్ డినైడ్ అంటే ఏంటమ్మా? అప్పుడప్పుడు ఇవ్వదు. లేదు నీకు ఎందుకు కావాలి 2 మంత్స్, వ్యాలిడ్ ప్రూఫ్ చూపించు అని అడిగింది. చూపించలేదు నువ్వు, ఇవ్వదు, డినై. కానీ అక్టోబర్ 15 డినై చేస్తున్నట్టు ఎక్కడ నేను చెప్పాను? నేను నో, ఇవ్వాల్సిందే. మా అక్టోబర్ 15 ఇవ్వను, డినై ఆపేస్తుంది డిపార్ట్మెంట్ అని చెప్పాను? నో, వాళ్ళు అప్లై చేస్తే నువ్వు ఇవ్వాల్సిందే. కానీ December 15 అడిషనల్ 2 మంత్స్ మాత్రం ఇస్తారా ఇవ్వరా అనేది ఎవరి ఇష్టమో తెలుసా? డిపార్ట్మెంట్ ఇష్టం. వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నాట్ కంపల్సరీ. అక్టోబర్ 15 ఈజ్ కంపల్సరీ. అప్లై చేస్తే ఇవ్వాల్సిందే. గుర్తుందా? వాట్ ఈస్ ద ఒరిజినల్? అగైన్ కమ్ బ్యాక్ టు ఫస్ట్ వన్. వాట్ ఈస్ ద ఒరిజినల్ డ్యూ డేట్? ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ 6 months. ఫామ్ 4868. ఆటోమేటిక్ 2 months ఎవరికి మాత్రమే? యూఎస్డి నాట్ హ్యావింగ్ అ సాలరీ ఇన్కమ్, business outside or is staying outside US resident or US citizen. US military person is appointed outside US. అక్కడ ఉంటున్నట్టు పాస్పోర్ట్లో ఉంటుంది కదా వీసా, పాస్పోర్ట్ వీసా. ఎవ్రీ ప్రూఫ్ పాస్పోర్ట్ వీసా అమ్మ. పాస్పోర్ట్ వీసా ఈజ్ అ ప్రూఫ్. నెక్స్ట్ వన్, December 15 అయిపోయింది కదమ్మా, ఇది జాగ్రత్తగా వినాలి. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫెడరల్ డిజాస్టర్ ఏరియాస్. అంటే డిజాస్టర్ ఏరియా అంటే ఏంటి? ఫ్లడ్స్ కానీ, ఎర్త్క్వేక్ కానీ, వార్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, మేజర్ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇలాంటి జరిగిన ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటినే ఫెడరల్లీ డిజాస్టర్ ఏరియాస్ అంటారు. ఆల్రెడీ ఎర్త్క్వేక్ వచ్చింది, వాళ్ళని వెళ్ళి రిటర్న్ అయ్యమని అడుగుతారా? వీళ్ళకి ఏం చేద్దాం? పోస్ట్పోన్. మీరు చక్కబడినప్పుడు అన్నీ సరిగా అయినప్పుడు మీరు రిటర్న్ వేయండి. ఆంధ్రాలో హుద్హుద్ అని వచ్చింది, మీరు అప్పుడు ఉన్నారో, చిన్నపిల్లలు అయి ఉంటారు మీరు. హుద్హుద్ వచ్చినప్పుడు వైజాగ్లో వచ్చింది. అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం యాక్చువల్లీ. హుద్హుద్ వచ్చింది, మీకు తెలుసో లేదో, మొత్తం పవర్ అంటే ఒక్క కరెంట్ పోల్ కూడా లేదు, మొత్తం పవర్ ల్యాప్స్, మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి గాలికి. సెట్ అవడానికి కొన్ని విలేజెస్ పవర్ రావడానికి 1 month పట్టింది. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు వెళ్ళి రిటర్న్ ఫైల్ చేయని అడగగలవా? అడగలేవు. సో పోస్ట్మెంట్ ఆఫ్ రిటర్న్ ఇండివిజువల్ బిజినెస్ రికార్డ్స్ అండ్ వర్కర్ ట్యాక్స్ పేయర్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ లొకేటెడ్ ఇన్ డిజాస్టర్ ఏరియాస్. జాగ్రత్తగా వినాలి, 1 by 1 ఉంటాయి. ఫస్ట్ వన్, ఎవరు డిజాస్టర్ ఏరియాలో ఉంటే పోస్ట్పోన్ చేస్తాను? అతను లేడు, ఎవరున్నారు? నెక్స్ట్ వన్, బిజినెస్. ఇతను మా వాళ్ళు నార్మల్ ఏరియాలో ఉన్నారు, అయినా ఇతనికి పోస్ట్పోన్ చేస్తాను. ఎందుకు? ఆయన బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ డీటెయిల్స్ వస్తేనే కదా రిటర్న్ వేసేది. అమ్మ ఈయన నార్మల్ ఏరియాలో ఉన్నాడు, అయినా పోస్ట్పోన్ ఇవ్వమంటే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు? బిజినెస్ ఉంది.
సార్ ఈయన నార్మల్ ఏరియాలో ఉన్నాడు, ఈయన బిజినెస్ కూడా నార్మల్ ఏరియాలో ఉంది, కానీ ఈయన రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? డిజాస్టర్ ఏరియాలో ఉన్నాయి. పోస్ట్పోన్మెంట్. సార్ ఈయన నార్మల్ ఏరియాలో ఉన్నాడు, ఈయన బిజినెస్ నార్మల్ ఏరియాలో ఉంది, ఈయన రికార్డ్స్ కూడా నార్మల్ ఏరియాలో ఉన్నాయి, కానీ ఈయన వర్కర్స్ ఎక్కడ ఉన్నారు? డిజాస్టర్ ఏరియాలో. పోస్ట్పోన్మెంట్. పేమెంట్లు ఇవ్వాలి కదా వాళ్ళకి, ఫామ్ 1099 ఇవ్వాలి, 98 తీసుకోవాలి, ఇవన్నీ. నెక్స్ట్ ఈయన నార్మల్ ఏరియాలో ఉన్నారు, ఈయన బిజినెస్ నార్మల్ ఏరియాలో ఉంది, ఈయన వర్కర్స్ నార్మల్ ఏరియాలో ఉన్నారు, ఈయన రికార్డ్స్ కూడా నార్మల్ ఏరియాలో ఉన్నాయి, కానీ ఈయనకి రిటర్న్ వేసి ఆయన డిజాస్టర్ ఏరియాలో ఉన్నాడు. రిటర్న్ వేసి ఆయన డిజాస్టర్ పోస్ట్పోన్మెంట్ ఇస్తాం. ఈయన రిటర్న్ వేసి ఆయన డిజాస్టర్ ఏరియాలో ఉన్నా కానీ పోస్ట్పోన్మెంట్ ఇస్తాం. అదిగో చూడండి, ట్యాక్స్ పేయర్ 1 2 3 4 5 6. సార్ ఈయన నార్మల్ ఏరియాలో ఉన్నాడు, ఈయన బిజినెస్ కూడా నార్మల్ ఏరియాలో ఉంది, ఈయన రికార్డ్స్, ఈయన వర్కర్స్, ఈయన ట్యాక్స్ ప్రిపేర్ అందరూ నార్మల్ ఏరియాలో ఉన్నారు. మరి వై పోస్ట్పోన్మెంట్? ఈయనకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఆ డిజాస్టర్ ఏరియా. ఒక ఎగ్జాంపుల్ చెప్పు, లాస్ట్ వన్కి 6th వన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పు, నాకు అర్థం కాలేదు. ఏంటి సార్ అంటే, ఈయన నార్మల్ ఏరియాలో ఉన్నాడు, ఈయన బిజినెస్ నార్మల్ ఏరియాలో ఉంది, అన్ని నార్మల్ ఏరియాలో ఉన్నాయి, ఈయన రిటర్న్ వేసి ఆయన ట్యాక్స్ ప్రిపేరర్ కూడా నార్మల్ ఏరియాలో ఉన్నాడు. బట్ ది థింగ్ ఈజ్, వీళ్ళు ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇతను పార్ట్నర్ అమ్మా, ఇతను ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇతను పార్ట్నర్ ఆ పార్ట్నర్షిప్ ఫామ్లో. ఇతను బిజినెస్ ఇక్కడే ఉంది, ఇన్వెస్ట్ చేశాడు పార్ట్నర్షిప్ ఫామ్లో, ఇతను పార్ట్నర్. ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి మనకు డాక్యుమెంట్ వస్తేనే కదా మనం ఇన్కమ్ చూపించేది. వస్తుందా? రావట్లేదు. ఆ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను రిటర్న్ వేయగలను. ఆ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది సార్ అంటే, కంపెనీ వాళ్ళు, ఆ పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళు ఇవ్వాలి సార్. ఆ ఫామ్ ఎక్కడుంది సార్? డిజాస్టర్ ఏరియాలో ఉంది. రైట్. అలా ఈయనకి సంబంధించి ఏ ఒక్కటి డిజాస్టర్ ఏరియాలో ఉన్నా పోస్ట్పోన్మెంట్ ఇస్తాను, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అందుకని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనే పదం వాడతారు చూడండి. ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నా సరే నేను పోస్ట్పోన్మెంట్ ఇస్తాను. అందుకని అవన్నీ పైన రాసిస్తాను నేను 6. అందులో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నాయి కూడా ఉన్నాయి. డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నాయి ఏంటి? ఇండివిజువల్, బిజినెస్, రికార్డ్స్, మిగతా వర్కర్స్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నాయి మిగతావన్నీ. ఈవెన్ ట్యాక్స్ పేయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డిజాస్టర్ ఏరియాస్. ఇది ఒక గ్రీన్ కలర్లో ఉంది అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ దట్ గ్రీన్ కలర్? అమెండ్మెంట్. మీకు అక్కడ ఉండదు గ్రీన్ కలర్, ఊరినే అండర్లైన్ చేసుకోండి, లేదా MNA అని రాసుకోండి ఆ పారాగ్రాఫ్ దగ్గర, అమెండ్మెంట్. ఎలాగో ఈ ఫైల్ నేను పంపిస్తాను మీ టెలిగ్రామ్లో. ఎవరో అన్మ్యూట్ చేశారు. అసలు పాయింటే లేదా? రాయండి మరి. పాయింట్ లేదంటే మరి ఒక నిమిషం ఆగండి, మిగతా పాయింట్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. చాలా గ్రీన్ పెట్టా కదా నేను. ఇంకెక్కడ గ్రీన్ లేదు. ఇది ఉందో లేదు చూడండి అమ్మా, ఈ గ్రీన్. ఇది ఉంటే ఓకే. ముందు తర్వాత ఉంటుంది, ముందుకు చెప్తున్నారు తర్వాత ఉంది కదా. రైట్, ఇంకా చెక్ చేద్దాం ఆగండి, ఇంకా అవ్వలేదు. ఇది గ్రీన్ ఉంది కదా, ఇది దాని తర్వాతే అన్నీ వచ్చినాయి, అదొకటే రాలేదు. ఇంక ఇవన్నీ ఉంటాయిలేమ్మా. ఇంకొక కంట్రోల్ చెక్ చేద్దాం ఆగండి. ఆల్రెడీ చెక్ చేసాలే, ఒకటి మిస్ అంతే. ఇంకా అన్నీ ఉంటాయిలేమ్మా. దిస్ వన్ స్పెషల్గా ఉంటుంది, ఇది చూడండి, ప్రింటింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఉందా. సరే, ఇటు వచ్చి ఇది ఒక్కటి రాసుకోండి అమ్మా, ఈ లైన్ ఒక్కటి రాసుకోండి. రాయాలి అందరూ, ఖాళీ ఉంటే అక్కడ రాసుకోండి చిన్నగా.
right? When the taxpayer is claiming a loss due to federal disaster areas, అతనికి లాస్ వచ్చింది, ఏ ఏరియాలో ఉన్నాడు ఇతను, డిజాస్టర్ ఏరియాలో ఉన్నారు, దే షుడ్ రైట్ ద FEMA డిజాస్టర్ డిక్లరేషన్ నెంబర్ ఆన్ దేర్ ట్యాక్స్ రిటర్న్. దిస్ హెల్ప్స్ ద IRS ప్రాసెస్ ద క్లెయిమ్ కరెక్ట్లీ. సార్ లాస్ మాత్రం చాలా క్లియర్గా మీరు ఆ ఏరియాకు ఒక నెంబర్ ఇస్తారు, డిజాస్టర్ డిక్లేర్ నెంబర్. మనం ఎలా అయితే హుద్ అని నేమ్స్ పెట్టుకుంటున్నామో వాళ్ళు కోడింగ్ ఇస్తారు, మనకు కూడా హుద్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది నువ్వు రిటర్న్లో వేయాలి, రిటర్న్లో వేస్తేనే నీకు ఆ లాస్ అనేది ప్రాసెస్ చేస్తాం, లేదా మళ్ళీ మీకు మెయిల్ పెడతాం కోడ్ పెట్టండి అని, అదేదో రిటర్న్లో వేస్తే సరిపోతుంది కదా. సో అది అమెండ్మెంట్, చిన్న అమెండ్మెంటే, పెద్ద ఏం లేదు. స్పెషల్ ఎక్సెప్షన్ ఫర్ కాంబాట్ జోన్స్. వాట్ ఈస్ దిస్ కాంబాట్ జోన్? కాంబాట్ జోన్ ఈజ్ అ మిలిటరీలీ డిస్టర్బ్డ్ ఏరియా. మన తెలుగులో చెప్పాలంటే నక్సల్స్, మావోయిస్టులు ఉంటారు కదా, దట్ ఈస్ అ కాంబాట్ జోన్. సో అక్కడ ఏంటంటే రెబల్స్, సో ఇలా ఉండే జోన్స్నే కాంబాట్ జోన్స్ అంటారు. ఆర్ హాస్పిటలైజ్డ్ ఏరియాస్, ఇప్పుడు మన ప్లేన్ క్రాష్ అయింది, దట్ ఈస్ అ కాంబాట్ జోన్. వీ హ్యావ్ టు అంటే హాస్పిటల్లో వచ్చి ఆపరేట్ చేయాలి, ఫైర్ పీపుల్ వచ్చి ఆపరేట్ చేయాలి. సో అలా ఒక 1 month ఇంకా కష్టపడుతూనే ఉన్నారు ఎంత తీయడానికి. అట్లీస్ట్ 2-3 weeks కష్టపడితే కానీ అది క్లియర్ అవ్వదు. ఇవాళ ఇక లాస్ట్ పార్ట్ తీసినట్టున్నారు, ఇక చాలా ఉంది వర్క్. ఇట్స్ అ కాంబాట్ జోన్స్. ఆ ఏరియాలో మీరు వర్క్ చేస్తున్నారా? ఎస్ సార్. మరి మిమ్మల్ని ఇబ్బంది పెడతామా, రిటర్న్ వేయండి అని? నో, వీ హ్యావ్ టు గివ్ అ టైం ఎంత. సో ద డెడ్లైన్ ఫర్ ఫైలింగ్ ఎ టాక్స్ రిటర్న్, క్లెయిమింగ్ ఫర్ ఎ రిఫండ్ అండ్ డెడ్లైన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఓన్డ్ ఈజ్ ఆటోమేటికల్. అమ్మ రిటర్న్ ఫైల్ చేయడానికి, ట్యాక్స్ పే చేయడానికి రెండు ఎక్స్టెన్షన్. ఇప్పుడు వరకు నేను ఏదైతే ఎక్స్టెన్షన్ చెప్పానో అది ఓన్లీ రిటర్న్ ఫైలింగ్కే. ఫస్ట్ టైం రిటర్న్ ఫైలింగ్కి అండ్ ట్యాక్స్ పేమెంట్కి రెండింటికి ఇస్తున్నా ఎక్స్టెన్షన్. కాంబాట్ జోన్లో ఉన్న వాళ్ళు చాలా కంపారిజన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఎక్స్టెన్షన్స్ అన్నీ ఫైలింగ్కే. ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్టెన్షన్ హైలైట్ చేశాను చూడండి, పేమెంట్కి కూడా. పేమెంట్ ఓన్డ్ ఈజ్ ఆటోమేటికలీ ఎక్స్టెండ్ ఫర్ ఎనీ సర్వీస్ మెంబర్, రెడ్ క్రాస్ పర్సనల్ ఆర్ అక్రిడేటెడ్ కరస్పాండెంట్ ఆర్ కాంట్రాక్టెడ్ సివిల్ సర్వే అండ్ కాంబాట్ జోన్స్. ఇవి అంతే కదమ్మా, హాస్పిటల్ వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ, ఫైర్ వాళ్ళు పనిచేస్తున్నారు, పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు, అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ ఎక్స్టెన్షన్ ఫర్ 180 days. ఎన్ని డేస్ ఎక్స్టెన్షన్ ఇస్తారంట? 180. ఈ 180 days ఎక్కడి నుంచి కౌంట్ చేయాలనేది పాయింట్ ఇక్కడ. In addition to 180 days, they will get the additional max 3.5 days. April 15th నుంచే 180 days కౌంట్ చేయాలి. కానీ జాగ్రత్తగా వినాలి పాయింట్. నువ్వు January 1st నుంచి ఆ ఏరియాలో అపాయింట్ అయితే, ఏప్రిల్కి January 1st నుంచి April 15th ఎన్ని మంత్స్ ఉంది? January 1st నుంచి April 15th వరకు ఎన్ని మంత్స్ ఉంది? 3.5 months. 3.5 months అంటే నీ లాస్ట్ 3.5 months అంట. అదే నెక్స్ట్ ఇయర్లో 3.5 monthsకి నీకు డ్యూ డేట్ వస్తుంది. ఈ 3.5 monthsలో నువ్వు ఆ కాంబాట్ జోన్లో ఉంటే అవి కూడా, ఆ డేస్ని కూడా దేనికి యాడ్ చేయాలంట? 180 daysకి యాడ్ చేయాలి. జాగ్రత్త వినాలి సార్. ఈ 3.5 monthsలో ఎన్ని డేస్ అయితే కాంబాట్ జోన్లో ఉంటావో అవి కూడా దేనికి యాడ్ చేయాలి? 180 daysకి యాడ్ చేసి ఆ డేస్ April 15th నుంచి కౌంట్ చేయాలి ఎన్ని వస్తాయని. ఫర్ ఎగ్జాంపుల్ 180 ప్లస్ ఇక్కడ 1 month అంటే March 15th April 15th ఉన్నాడు అంటే ఎన్ని డేస్ అమ్మా? 30 days. 180 + 30 ఎంత? 210 days కౌంట్ చేయాలి April 15th నుంచి. April 15th నుంచి ఎన్ని డేస్ కౌంట్ చేయాలి? 210 days కౌంట్ చేయాలి. అంటే ఏవైతే ఉన్నాయో డేస్ దాన్ని April 15th నుంచి కౌంట్ చేయాలి. 180 daysకి ఏం యాడ్ చేయాలంట? జనవరి నుంచి, మనం జనవరి కంటే ముందు ఉన్నావు, డిసెంబర్లో ఉన్నావు కాంబాట్ జోన్లో, 180 days కౌంట్ చేస్తాను. ఎక్కడి నుంచి? April 15th నుంచి. మరి ఆ డిసెంబర్ నుంచి డిసెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉన్నావు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఉన్నావా? లేను. 180 days ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ April 15th వరకు ఉన్న డేసే 180 daysకి యాడ్ చేసి April 15th నుంచి కౌంట్ చేయాలి. హలో సంతోష్ గారు బాగున్నారా? బాగున్నాండి, చాలా రోజుల తర్వాత. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానండి.
ఇంటికాడ ఉందనుకుంటారు, డ్యూటీకి వెళ్ళిందో ఉందో తెలీదు. అది వైఫై పెట్టించేసాను నేను. తీసేసినట్టున్నారండి, అతనే టెక్నీషియనే ఉన్నట్టున్న ఆ బాక్స్లోనే, నేను తెమ్మంటే తెస్తాను. నేను భువనగిరి. ఓకే ఓకే, నేను చూసేసి నీకు తెచ్చి పెడతాను. ఉంది ఉంది, పెద్దగా అయింది. చాలా పెద్దగా అయింది. తప్పకుండా తప్పకుండా. ఓకే అండి, తప్పకుండా ఉంది. ఓకే అండి, అంత బాగుంది. అయిపోయింది అయిపోయింది, అది హడావిడిగా అయిపోయింది. యాక్చువల్గా అనుకున్నప్పుడు ఇంకా హడావిడిగా అయిపోయింది. అంత హ్యాపీ. మేము వస్తాం ఒకసారి మీ ఇంటికి. ఓకే మరి. తప్పకుండా తప్పకుండా. ఓకే. కొన్ని కాల్స్ అటెండ్ చేయాలి. ఆల్రెడీ బయట మార్కెట్లో బాగా టాక్ ఉంది, ఈయన ఫోన్లు ఎత్తడు, బాగా ఈగో ఎక్కువ అని. కొన్ని అటెండ్ చేయాలి. మా చుట్టాలందరిలో అయితే ఫుల్ ఇక ఈయనకి అసలు వీడికి ఫోన్ చేయటం వేస్ట్, చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు. బట్ మన పరిస్థితి ఏమో వేరే. స్టూడెంట్ ఫోన్సే చాలా వరకు ఎత్తలేనమ్మా నేను. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ అందరూ మెసేజ్ చేస్తూ ఉన్నాను, మెటీరియల్, సిఎంఏ ఫైనల్ మెటీరియల్ వాళ్ళందరికీ. సో ఇవే సరిపోతాయి మనకి, స్టూడెంట్ రిప్లైలు, స్టూడెంట్ మెసేజ్లు, మళ్ళీ మీకు టెలిగ్రామ్లో మెసేజ్లు, ఇవే సరిపోతుంది మనకి క్లాసెస్. అది ఎప్పుడైనా మీ ఫోన్ ఎత్తకపోయినా అదే రీజన్, అంతమించి ఏం లేదు. అప్పుడప్పుడు ఫోన్ ఎత్తి హడావిడిగా మాట్లాడినా, హార్ష్గా మాట్లాడినా అదే రీజన్, ఏదో కంగారులో ఉన్నా నేను, అంతే. ఓకేనా. పోస్ట్పోనెంట్ ఈవెన్ ద ట్యాక్స్ పేయర్, ఇదమ్మా స్పెషల్ కాంబాట్ జోన్లో 180 డేస్ తీసుకోవాలి. ఈ 180 డేస్కి యాడ్ చేయాలి డేస్. ఏ డేస్ యాడ్ చేయాలి? జనవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు అతను కాంబాట్ జోన్లో ఉన్న డేస్ని యాడ్ చేయాలి. ఇది కేర్ఫుల్గా ఉండండి. 180 డేస్, మా 180 డేస్ ఏప్రిల్ 15 నుంచి కౌంట్ చేయండి. కానీ ఏదైతే నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో 180 డేస్కి, ఇదిగో ఈ ఏప్రిల్ 15కి యాడ్ చేయాలి. 180 డేస్ ఏప్రిల్ 15 వరకు, జనవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎన్ని రోజులైతే కాంబాట్ జోన్లో ఉన్నారో అది 180 డేస్కి యాడ్ చేసి ఏప్రిల్ 15 నుంచి అవి కౌంట్ చేసి డ్యూ డేట్ ఫైండ్ అవుట్ చేయండి. ద డెడ్ లైన్ అమ్మా, ఈ డ్యూ డేట్ ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో అది ఫైలింగ్కా పేమెంట్కా? బోత్. The deadline of postponement provision applies to estate tax, gift tax, employment tax, excise, any tax return ki. This deadline extension also applies to spouse and armed service members serving in the combat zone. All spouses kuda ఇది అప్లై అవుతుంది. The extension applies to both spouse, whether joint return or separate return. Jointly వేసినా సపరేట్లీ వేసినా వాళ్ళ స్పౌస్కి కూడా ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తాం. అది సార్ డేట్ చెప్పలేదు, ఎక్స్టెన్షన్ డేట్ డిపెండ్స్. 180 డేస్ ఉంటుందో, 180 డేస్కి మళ్ళీ డేస్ యాడ్ అవుతుందో, కేసుని బట్టి మారిపోతుంది డేట్. ఎక్స్టెన్షన్ ఫర్ 2 months యుఎస్ సిటిజన్, రెసిడెంట్ ఏలియన్ అమ్మా, యుఎస్ సిటిజన్ రెసిడెంట్ 2 months ఎక్స్టెన్షన్ ఇస్తాం. హూ హ్యాస్ ఫారెన్ ఎర్న్డ్ ఇన్కమ్ అండ్ డిడక్షన్ ఏదైతే ఉంటుందో, ఫామ్ 2555 రిటర్న్ ఏదైతే ఉంటుందో అది చేసి 2 months ఎక్స్టెన్షన్ అనేది తీసుకోవాలి. జాగ్రత్తగా వినాలమ్మా. యుఎస్ సిటిజన్ రెసిడెంట్ ఏలియన్కి నేను 2 months ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు మాత్రమే ఇస్తాను సార్ అంటే, ఎప్పుడు మాత్రమే ఇస్తాను జాగ్రత్త చూడండి అమ్మా. యుఎస్ సిటిజన్ రెసిడెంట్కి నేను 2 months ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు మాత్రమే ఇస్తాను. ఇదిగో ఫస్ట్ వన్ చూడండి, అవుట్ సైడింగ్, లివింగ్ అవుట్ సైడ్ ఆర్ దేర్ మెయిన్ బిజినెస్ అవుట్ సైడ్ ఉంటాయి. వాళ్ళైనా అవుట్ సైడ్ ఉండాలి, వాళ్ళ బిజినెస్ అయినా అవుట్ సైడ్ ఉండాలి, అప్పుడే ఆటోమేటిక్ ఇస్తాను. ఇంకొకటి సార్, వాళ్ళు యూఎస్లోనే ఉన్నారు, వాళ్ళ బిజినెస్ కూడా యూఎస్లోనే ఉంది, 2 months ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఇస్తారా? ఇవ్వను. అప్లై చేయకుండా ఆటోమేటిక్ ఇవ్వను కదా. కానీ వీళ్ళకి ఫారెన్ ఇన్కమ్ ఉంది, అప్పుడు నువ్వు అప్లై చేసుకుంటే 2 months ఇస్తాను. ఇదెందుకు నేను 6 months అప్లై చేసుకుంటా, ఇదెందుకు నేను 6 months అప్లై చేసుకుంటా కదా అంటున్నాను. కమ్మీ తీసేసాడు, ఆల్మోస్ట్ తీసేసాడు. ఇది
అవసరంలా, ఎందుకు అతను 6 months తీసుకుంటాడు కదా, ఎందుకు ఇది. సో 2 months ఫైలింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. బట్ దర్ ఈజ్ ఏ డిబేట్ ఇన్ దిస్ ఇష్యూ. ఇది డమ్మీ కాదు, ఇక్కడ వచ్చే 2 months ఎక్స్టెన్షన్ ఫైల్కి కాదు పేమెంట్కి కూడా, అందుకని దీనికి వ్యాలిడిటీ ఉంది అది ఇది అంటున్నారు. కానీ నోవేర్ రిటర్న్ ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఫర్ పేమెంట్. ఓన్లీ కాంబాట్కి మాత్రమే ఎక్స్టెన్షన్ ఫర్ పేమెంట్ అన్నాడు, ఇంకెక్కడ ఎక్స్టెన్షన్ ఫర్ పేమెంట్ అనలేదు. ఒకవేళ అది రాసుంటే బాగుండేది, ఇది కొంచెం సపరేట్గా ఉండేది, బాగుండేది. అది మా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ ఏరియాలో నిన్ను అప్లై చేయాలంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నా అప్లై చేస్తాను. మిస్టర్ ఎఫ్ ఓన్స్ 30% ఇంట్రెస్ట్ 30% ఇంట్రెస్ట్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్ లొకేటెడ్ ఇన్ ఫెడరలీ డిజాస్టర్ ఏరియా. అప్లై అవుతుంది ఇతనికి కూడా. హౌఎవర్ హిమ్సెల్ఫ్ డస్ నాట్ లివ్ ఇన్ దిస్ డిజాస్టర్ ఏరియా. అతను ఉండకపోయినా అతనికి సంబంధించిన మేజర్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ డిజాస్టర్ ఏరియాలో ఉంది కాబట్టి ద ఎక్స్టెన్షన్ విల్ అప్లై. హీ కెన్ క్లెయిమ్ ద పోస్ట్పోన్మెంట్ యాజ్ డిజాస్టర్ ఏరియా. ఏ ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. బుక్లో ఆన్సర్ చూసి చెప్పకూడదు, అందుకనే బుక్ ఇవ్వను నేను. అసలు పాత బ్యాచ్ వాళ్ళకి ఇవ్వలేదు బుక్, మొత్తం అయిపోయిన తర్వాత ఇచ్చా. ఒక్కొక్క చాప్టర్ వైజ్ ఇచ్చా. బుక్లో చూస్తే ఆన్సర్ అక్కడే ఉంది. అదే ఉంటుంది. పీటీ చేంజ్ చేస్తారు, సిటీ అయ్యే ఉంటాయి, సిటీ అవే ఉంటాయి. పీటీ మొత్తం చేంజ్ అయిపోతాయి. పాత బ్యాచ్కి మీ బ్యాచ్కి పీటీ చేంజ్, టోటల్ చేంజ్. సిటీ మాత్రం అవే ఉంటాయి. Answer. Mr. I is a US citizen residing and working in a Portugal outside USA. She has already requested 6 months extension for filing her tax return for using 48686. 6 months వచ్చేసింది. డ్యూ డేట్ ఎప్పుడు అయిపోతుంది? October 15. However, she realized that she may require more time to ensure accuracy and completeness of her return, and she is still waiting for essential financial documents from Portuguese bank, and this is paid her interest during the year. So without these documents, Mr. Rai fears that her income tax return will not be accurate. So what is the extension? Can she eligible? అంటే సరిపోదంట, అక్టోబర్ 15 సరిపోదంట. సో డిసెంబర్ 15 అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంది. డిసెంబర్ 15 ఎక్స్టెన్షన్ ఎవరెవరికి ఇస్తాను అందరూ చెప్పాలి. డిసెంబర్ 15 ఎక్స్టెన్షన్ ఎవరెవరికి ఇస్తాను క్లియర్గా చెప్పండి. మాకు డిసెంబర్ 15 ఎక్స్టెన్షన్ యుఎస్ సిటిజన్, అవును ఏమో యుఎస్ సిటిజన్, యుఎస్ రెసిడెంట్, వీళ్ళు ఏం చేశారంట, అవుట్ సైడ్ యుఎస్ఏ ఉంటున్నారంట. ఏమంటున్నారు వీళ్ళు, అవుట్ సైడ్ యుఎస్ఏ ఉంటున్నారు. 2 కండిషన్స్ మ్యాచ్ అయినాయి. ఎవరు, ఇదిగో వర్కింగ్ ఇన్ రిసైడింగ్ అండ్ వర్కింగ్ ఇన్ పోర్చుగల్, యుఎస్ సిటిజన్. 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి సో 2 months ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు డిసెంబర్ 15కి. యుఎస్ సిటిజన్ ఆర్ యుఎస్ రెసిడెంట్ అయి ఉండాలి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. అవుట్ సైడ్ యుఎస్ఏ రిసైడ్ అయి ఉండాలి, సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్. సో షీ కెన్ గెట్.
మార్చి 1 వరకు కాంబాట్ జోన్లో ఉన్నారంట. ఎప్పటి నుంచి ఉంటున్నాడు తెలియదు. ఎప్పటి నుంచో ఉంటున్నాడంటే ముందు నుంచి ఏప్రిల్ 1 నుంచో నవంబర్ నుంచో ఎప్పటి నుంచో ఉంటున్నాడు. మార్చి 1 వరకు ఉన్నాడు కాంబాట్ జోన్లో. సరే, కాన్సెప్ట్ వినంగానే బ్రెయిన్లో ఫిట్ చేసుకొని వెంటనే అప్లై చేయలేని వాళ్ళని స్పాంటనిటీ అంటారు. నీకు ఎగ్జామ్లో స్పాంటనిటీ లేదు అంటే ఎగ్జామ్ రాయలేవు. డిగ్రీ ఎగ్జామ్కి స్పాంటనిటీ అవసరం లేదు. 10th ఎగ్జామ్కి, ఇంటర్ ఎగ్జామ్స్కి స్పాంటనిటీ అవసరం లేదు. బట్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్కి అప్పటికప్పుడు నువ్వు క్వశ్చన్కి కాన్సెప్ట్ అప్లై చేసి క్రియేట్ చేయాలి. ఆల్రెడీ పాత నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఎగ్జామ్లో అడుగుతాడు, దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాను. నో, అటర్ ఫ్లాప్ షో. అసలు ఈజీగా చెప్పేయచ్చు, ఈజీగా చెప్పేయచ్చు, క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పేయచ్చు. 180కి కొన్ని డేస్ అయితే యాడ్ అవుతుంది, నో డౌట్. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 15th వరకు ఎన్ని డేస్ ఉన్నాయో అవి 180 డేస్కి యాడ్ అవుతాయి. 180 అయితే కాదు ఆన్సర్. మరి నేనేం క్యాలిక్యులేట్ చేయకుండా ఆన్సర్ పెడుతున్నా చూడండి. కంపల్సరీ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకు సార్? కాంబాట్ జోన్ తీసేయండి. డి 180 డేస్ అయితే మినిమం ఉంటుంది. బి కూడా తీసేయండి. 180 226 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఏదైనా డేస్ కాంబాట్ జోన్లో ఉన్నాడు. 180 కంటే ఎడిషనలే ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ పెట్టాం. వితౌట్ క్యాలిక్యులేషన్ ఆన్సర్ పెట్టాను చూడండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. జనవరి 1 నుంచి ఏప్రిల్ 15th వరకు ఎన్ని రోజులు ఉన్నాడు? ఏప్రిల్ 15th వరకు లేడు, మార్చ్ 1 వరకే ఉన్నాడు. ఇవి దేనికి యాడ్ చేయాలి? 180 డేస్కి యాడ్ చేయాలి. ఈ టోటల్ చూడాలి. ఇది చూడండి, ఈ డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి? నేను కౌంట్ చేయనా? జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? 28, లీప్ ఇయర్ కాదు. ప్లస్ మార్చ్లో మొత్తం యాడ్ చేయండి, ఎక్కువే వస్తున్నాయి కదమ్మా. 31 + 28 + 1 మీరు చేయండి, నేను మనం చేస్తాం. మారుద్దాంలే, చేయండి. ఎంతమ్మా ఇది? సిన్స్ మార్చ్ అన్నాడు. అయ్యో, మనం జనవరి నుంచి, సిన్స్ మార్చ్ నుంచి కాంబాట్ జోన్లో ఉన్నాడు. మార్చ్ 1 ఏప్రిల్ 15th. మీరు ఎలర్ట్గా ఉన్నారో లేదో చెక్ చేశాను నేను. చెప్పండి. మార్చ్ 1 ఏప్రిల్ 15th. మార్చ్లో ఎన్ని డేస్ అమ్మా? 31. ఏప్రిల్ ఎన్ని డేస్ అమ్మా? 15. మొత్తం ఎంతమ్మా? 46. ఎంత వచ్చింది ఆన్సర్? 26. క్యాలిక్యులేట్ చేయకుండా కూడా ఆన్సర్ పెట్టేయచ్చు. రీజనబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఓకే, which of the following statements is correct about individual extension? First one, as long as Form 4868 is filed by April 15th, a taxpayer will not own interest on tax due. Taxes మీద ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. Form 4868 must be filed by October 15th. కాదు, ఏప్రిల్ 15th లోపు ఫైల్ చేస్తే అక్టోబర్ 15th వెళ్ళింది. Taxpayer must estimate his tax liability when requesting an automatic 6 months return. Compulsory tax కట్టే 6 months రిటర్న్కి వెళ్ళాలి. Form 4868 provides a taxpayer an additional 6 months to file and pay. Wrong.
మీకు ఆన్సర్ ఏంటో తెలియకపోయినా ఎలిమినేట్ చేసేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. అసలు యాక్చువల్లీ సి మీనింగ్ చాలామందికి తెలియదు, అయినా సరే మిగతా 3 ఎలిమినేట్ చేయడం వల్ల సి అరైవ్ అవుతారు. సి మీనింగ్ ఏంటో తెలుసా, నువ్వు ట్యాక్స్ కట్టి ఎక్స్టెన్షన్ తీసుకోవాలి, అదే. సో రిక్వెస్ట్ ఎస్టిమేట్ ట్యాక్స్ లైబిలిటీ. ఎందుకు ఎస్టిమేట్ అన్నాను కాబట్టి, రిటర్న్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎస్టిమేట్ అన్నాను అంతే. ఈజ్ ద ఆన్సర్. In case of individual, taxpayer cannot extend the time to pay taxes by form 4868 అమ్మా. ట్యాక్స్ ఎక్స్టెన్షన్ లేదు, కెనాట్ ఎక్స్టెండెడ్ టు పే. ఫామ్ 4868 is used to extend only file, not pay. Form 4868 application automatic extension to file the return, not the payment of tax. It does not extend the time to pay taxes. It allows the taxpayers to extend the filing of return. In addition, taxpayer may change the late payment of penalty. ఇదంతా చెప్పిందే కదమ్మా. సార్ ఒకవేళ నువ్వు ట్యాక్స్ 90% ఆఫ్ ట్యాక్స్ కంటే షార్ట్ ఫాల్ అయితే, నువ్వు ఎస్టిమేట్ చేస్తున్నావు కాబట్టి నీకు 10% మార్జిన్ ఇస్తా. 90% కంటే తక్కువ నువ్వు ట్యాక్స్ తక్కువ పెడితే నీకు పెనాల్టీలు ఇంట్రెస్ట్లు వేసేస్తా. దెన్ యాక్చువల్ ట్యాక్స్ ఓన్డ్, సో ఏవైతే ఉన్నాయో అప్పుడు నీకు పెనాల్టీ పడుతుంది. If 4868 is filed late, the extension will be denied. April 15th తర్వాత నేను 4868 ఫైల్ చేస్తాను, అసలు ఎక్స్టెన్షన్ ఇవ్వను. నువ్వు 4868 ఎప్పుడులో ఫైల్ చేయాలి, ఎక్స్టెన్షన్ కావాలి అంటే April 15th ఫైల్ చేయాలి. April 15th రోజైనా ఫైల్ చేయాలి, అది కూడా లేట్ అయితే ఎక్స్టెన్షన్ డినైడ్. ఇది జస్ట్ ఫర్ పార్ట్ 2కి సంబంధించిన చార్ట్. పార్ట్ 2లో కూడా ఇది వేస్తాను. ఇంకా మీకు అవ్వలేదు, సి కార్పొరేషన్స్ డ్యూ డేట్ ఏంటి ఇవి అవ్వలేదు ఇంకా మీకు, జస్ట్ ఊరికే కంపారిజన్ కోసం ఇచ్చాను అంతే, మీరేం చదవక్కర్లా. మొత్తం పార్ట్ 2కి సంబంధించింది. పార్ట్ 1ది ఓన్లీ ఫ్రంట్లో రాసాను చూడండి, 1040 NR 1040X. సార్ 1040X గురించి చదువుదాం. 1040X నువ్వు అమెండ్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ అమ్మా, ఎన్ని ఇయర్స్లో అమెండ్ చేయగలవు నువ్వు? 3 years. 3 years ఫ్రమ్ ది ఫైల్ డేట్ ఆర్ డ్యూ డేట్, విచ్ ఎవర్ ఈజ్ లేటర్. 2 years ఫ్రమ్ ది డేట్ పెయిడ్. ఒరిజినల్ దేన్ని, ఒరిజినల్ ట్యాక్స్ రిటర్న్ని, లేకపోతే హౌఎవర్ ద ట్యాక్స్ రిటర్న్ ఎక్స్టెండెడ్ టు October 15th ఫైల్ ఎర్లియర్ వి రిసీవ్ ద July 1st అవర్ రిటర్న్, ఇవన్నీ కామన్ అమ్మ. ఇఫ్ యువర్ ఒరిజినల్ రిటర్న్ ఫైల్ ఎర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్, ఇవన్నీ చెప్తున్నాను. 3 years ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి సార్ అంటే వెరీ సింపుల్. ఒకవేళ నువ్వు April 15th కంటే ముందే ఫైల్ చేస్తే డ్యూ డేట్ నుంచి, April 15th తర్వాత ఫైల్ చేస్తే ఫైల్ డేట్ నుంచి 3 years తీసుకోండి. విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? ఈ టేబుల్ చదవాల్సిన అవసరం ఏం లేదు, ఇది కూడా చదవాల్సిన అవసరం ఏం లేదు, బట్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను, 1099 ఎవరెవరికి ఇస్తారు? పేయర్ పేయికి ఇస్తాడు, పేయర్ పేయికి ఇస్తాడు. కానీ పేయర్ పేయి 1099 కాకుండా శాలరీ అయితే ఇంకొకటి 1099 బదులు ఒకటి ఇస్తాడు, ఏంటి? ఫామ్ W. శాలరీకి మాత్రమే ఫామ్ W. చూడండి అమ్మా, రిసీవింగ్ శాలరీ నీకేమొస్తుందమ్మా సర్టిఫికేట్, శాలరీతో పాటు ఏమొస్తుంది నీకు? ఫామ్ W2. ఇండియాలో అయితే ఫామ్ 16. ఫామ్ W2 శాలరీ సర్టిఫికేట్ ఎంప్లాయర్ విల్ గివ్ ఫర్ W2 బై January 31st. ఎందుకు January 31st లోపు ఫామ్ W2 ఇవ్వాలి? కొద్దిగా టైం ఇవ్వచ్చుగా, ఇంకా కంపల్సరీ పేయర్ పేయికి ఇచ్చేయాలంట January 31st లోపు. ఇయర్ అయిపోయినా జనవరి అంటే 1 month లోపు ఇచ్చేయాలి. వై? రిటర్న్ వేయాలి కదా, డ్యూ డేట్ April 15th, అట్లీస్ట్ 2 months ముందన్న ఇవ్వాలి కదా. వాళ్ళు టైం ఇస్తూ ఉంటే 1 month ముందు అయితే కష్టం కదా, అందుకని January 31st కల్లా నువ్వు ఇచ్చేసేయాలి, అప్పుడే కదా వాళ్ళు రిటర్న్ వేసుకోగలరు. ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అమ్మ, మన నెక్స్ట్ ఇయర్ ఏంటి? 25. చాలామంది నెక్స్ట్ ఇయర్ అంటే 2026 అంటారు, 25. ఎంప్లాయీ హ్యాస్ టు ఫైల్ ఏప్రిల్, ఎందుకంటే ఎంప్లాయీ April 15th లోపు రిటర్న్ వేయాలి కాబట్టి నువ్వు January 31st లోపు అతనికి సర్టిఫికేట్ ఇవ్వు, అది చూసే కదా రిటర్న్ వేసేది. సార్ శాలరీ కాకుండా ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే 31st లోపు ఇవ్వాలి. ఇంట్రెస్ట్ అయితే ఏమి ఇవ్వాలి మా శాలరీ అయితే W2, ఇంట్రెస్ట్ అయితే 1099 INT, డివిడెండ్ అయితే 1099 DIV, సెల్లింగ్ ఆఫ్ షేర్స్ అయితే 1099 B ఫర్ ప్రోగ్రెస్ అమ్మ. రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే 1099 R ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సార్ గవర్నమెంట్ గ్రాంట్ అయితే 1099 G రిఫండ్ అయితే. సార్ అదే కాంట్రాక్టర్ అయితే 1099 నాన్ ఎంప్లాయీ కాంపన్సేషన్. సార్ అదే మిస్లీనియస్ అయితే 1099 MIC. ఏదైనా 1099, దానికి ఒక తోక తగిలిచ్చాడు. డివిడెండ్ అయితే DIV, ఇంట్రెస్ట్ అయితే INT, మిస్లీనియస్ అయితే మిస్లీనియస్, రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే R,
ఇవన్నీ అవసరం లేదమ్మా, జస్ట్ P2లో చూసుకుంటే సరిపోతుంది. సార్ అమెండెడ్ టాక్స్ రిటర్న్ 1040X గుర్తుందా? ఎలాంటి సిచ్యువేషన్స్లో 1040X మీరు ఫైల్ చేయగలరు అంటే, నేను రాంగ్ చేసినప్పుడు అమెండెడ్ రిటర్న్, నాకు W2 ఫామ్ రానప్పుడు, ఆర్ ఆల్రెడీ వచ్చింది చేంజ్ చేసినప్పుడు, 1099లో ఎడిషనల్గా వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు. అదే రాసాను చూడండి. రిసీవ్డ్ ఎడిషనల్ ఫామ్ W2 ఆర్ కరెక్టెడ్ ఫామ్ W2 విచ్ ఈజ్ నాట్ రిపోర్టెడ్ ఇన్ ఒరిజినల్ రిటర్న్. నేను ఇద్దరు ఎంప్లాయీస్ దగ్గర పనిచేస్తున్నాను, ఎంప్లాయర్స్ దగ్గర. ఒకటి వచ్చింది, ఇంకొకటి రాలేదు ఫామ్. దీన్ని బేస్ చేసుకుని రిటర్న్ వేస్తాను. ఇప్పుడు ఎడిషనల్గా ఇంకోటి వచ్చింది, వేయాలిగా, అమెండ్ చేయాలిగా. ఆర్ ఫామ్ వచ్చింది, దాన్ని ఏం చేయాలమ్మా మనం? అమెండ్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే వాళ్ళు చేంజ్ చేసి ఇచ్చారు కాబట్టి నేను చేంజ్ చేయాలి. అండ్ రిసీవ్డ్ అడిషనల్ ఫామ్ 1099. సో 1099 ఎడిషనల్గా వచ్చింది. సో అన్ఎంప్లాయ్మెంట్ కాంపెన్సేషన్ లాంటివన్నీ సడన్గా వస్తూ ఉంటాయి. అన్ఎంప్లాయ్మెంట్ కాంపెన్సేషన్ ముందుగా చెప్పి ఎవరు సడన్గా ఇచ్చేస్తారు. మనకు కానీ గవర్నమెంట్ ఆంధ్రాలో ఉంటుందమ్మా, ఇదేదో పథకం ఉంటుంది, ఏదో ఈ కాలేజీలు ఫీజులు వేస్తూ ఉంటారు కదా, ఏం పథకం అది? విద్యా దీవెన. ఇక్కడ కూడా ఉందా తెలంగాణలో? ఏపీ తెలంగాణలో ఏదో ఉంటుంది, ఏం లేదా? విద్యార్థులకి ఏమి ఇవ్వరా? మా ఆంధ్రానే బెస్ట్, అన్నీ ఇస్తారు, విద్యా దీవెన ఇస్తారు, రోడ్లు సూపర్ ఉంటాయమ్మా అసలు. డబ్బులన్నీ మాకు ఇచ్చారు, రోడ్లు మాత్రం స్విమ్మింగ్ పూల్ కట్టేశారు అన్నీ. ఈయనేమో రోడ్లు వేస్తున్నాడు, అవన్నీ ఆపేశాడు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, ఏదో ఒకటి. మనకెందుకు డబ్బులు, మనకు రోడ్లు కావాలి కదా. రోడ్లు బాగా వేస్తారమ్మా, అదొక్కటి. మొన్న మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కారు ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు మొన్న వెళ్ళాను రీసెంట్గా, చాలా స్మూత్గా వేస్తారు రోడ్లు. పథకాలు ఆపేశారంట. మా మదర్ అదే అన్నారు, పథకం ఇవ్వట్లేదు, పొలం మీద డబ్బులు ఇవ్వట్లేదు, ఏ డబ్బులు రావట్లేదు, బస్సు ఫ్రీ అన్నారు, అది ఫ్రీ అన్నారు. వాళ్ళు గోల్డెన్ ఓట్స్ అనమాట అది. దట్స్ వై దే విల్ నాట్ సెల్. ముందే చెప్పరు, ఇచ్చేస్తారు సడన్గా అవి. అండ్ క్లెయిమ్డ్ ఈజ్ ఓన్ పర్సనల్ ఎగ్జామ్షన్ రిటర్న్ సమ్ వన్ ఎల్స్ వాజ్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఇట్. అంటే ఏంటి సార్ అంటే, ఓన్ పర్సనల్ ఎగ్జామ్షన్ ఆన్ ది రిటర్న్ వెన్ సమ్ వన్ ఎల్స్ వాజ్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఇట్. అంటే నువ్వు క్లెయిమ్ చేసుకున్నావు, కానీ అది డిపెండెంట్ క్లెయిమ్ చేస్తే నువ్వు చేయకూడదు, రివర్స్ అమ్మా. సార్ క్లెయిమ్డ్ ఈజ్ ఓన్ పర్సనల్ ఎగ్జామ్షన్ ఆన్ ది రిటర్న్ వెన్ సమ్ వన్ ఎల్స్ వాజ్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఇట్. అంటే ఏంటి, మీ పేరెంట్స్ని నేను డిపెండెంట్ కింద క్లెయిమ్ చేసుకున్నాను, ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళ కింద డిపెండెంట్. ఈ ఊరికే ఎగ్జాంపుల్ అమ్మా, ఇద్దరు విడిపోయారు, వైఫ్ అండ్ హస్బెండ్. పిల్లలు వైఫ్ దగ్గర ఉంటున్నారు. ఎవరు ఇప్పుడు ఆ పిల్లల ఖర్చుని డిపెండెంట్ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు? వైఫా, హస్బెండా? కానీ ఆ ఖర్చు అంతా హస్బెండ్ ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, అదే రియాలిటీ. ఇప్పుడు చెప్పండి. మా పిల్లలు ఉండేదేమో వైఫ్ దగ్గర, ఇది నెక్స్ట్ చాప్టర్లో డీటెయిల్గా వస్తుందిలే, జస్ట్ ఊరికే గెస్ట్ చేయండి. హస్బెండ్ ఏమో ఖర్చులన్నీ ఇస్తున్నారు. హూ కెన్ క్లెయిమ్ ద చైల్డ్ డిపెండెంట్ ఎగ్జామ్షన్, చైల్డ్ క్రెడిట్ ఎగ్జామ్? వైఫ్, హస్బెండ్. ద జనరల్ రూల్స్ డిపెండెంట్ ఎక్కడ ఉన్నారో మెజారిటీ ఆఫ్ ది ఇయర్ కూడా క్లెయిమ్ చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ ది ఇయర్ డిపెండెంట్ ఎక్కడ ఉంటే అది క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? మెజారిటీ ఆఫ్ ది డిపెండెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ వైఫ్ కెన్ రిటర్న్గా ఇదిగో ఈ ఎగ్జామ్షన్ హస్బెండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఇస్తే దెన్ హస్బెండ్ కెన్ క్లెయిమ్. హస్బెండ్ క్లెయిమ్ చేస్తాడు, రిటర్న్గా ఇస్తారులే అని. ఇస్తారా ఎవరా? ఇచ్చేదేం లేదు, ఇవ్వలేదు రిటర్న్గా వైఫ్, అయిపోయింది. ఇప్పుడు అమెండ్ చేయాలా లేదు రిటర్న్? ఈయన ఏమనుకున్నాడు, రిటర్న్గా అడిగితే ఇస్తుందిలే ఆవిడ, నేనే కదా డబ్బులు పెట్టేది అని అనుకుని ఈయన నువ్వు చేసే ఎగ్జామ్షను డిడక్షను నేను అడుగుతాలే, ఇస్తుందామా అని వెళ్ళి అడిగాడు. ఇస్తారా? ఎవరు? ఇవ్వలేదు. ఇప్పుడు అమెండ్ చేయాలా అవసరం లేదా? అమెండ్ చేయాలి. అది ఎగ్జాంపుల్. బికాస్ షీ ఈజ్ ఎంటైటిల్ టు క్లెయిమ్, ఓన్లీ హీ కెన్ క్లెయిమ్ బై రిటర్న్ అసైన్మెంట్. అండ్ క్లెయిమ్ డిడక్షన్ ఆర్ క్రెడిట్స్ హీ షుడ్ హ్యావ్ క్లెయిమ్డ్. అమ్మ చేయాల్సింది చేయలేదు, ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఆమె డిడక్షన్ చేసుకోవాలి కదా, అలా చేయాల్సింది చేయలేదు. డిడ్ నాట్ క్లెయిమ్ డిడక్షన్ ఆర్ క్రెడిట్స్, షీ వుడ్ హ్యావ్ డిఫరెంట్ ఫైలింగ్ స్టేటస్. అమ్మ పాపం అతను సింగిల్, మ్యారేజ్ అవ్వలేదు, సింగిల్ వేస్తా వచ్చాడు, పొరపాటున బై మిస్టేక్ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటమ్మా, అతను ఫైలింగ్ స్టేటస్ మారింది కదా, కానీ అలవాట్ల పొరపాటు ఏమేసాడు, అతను సింగిల్ వేస్తాడు. ఇప్పుడు మార్చాలా లేదా? వాళ్ళ వైఫ్ కొట్టిద్ది లేకపోతే.
మ్యారేజ్ అయ్యి కూడా సింగిల్ అని పెట్టావు, రిటర్న్ కూడా సింగిల్ అని పెట్టావు అని చెప్పేసి డివోర్స్ ఇచ్చింది. దట్స్ వై స్టేటస్ మ్యారీడ్ అని పెట్టాలి. రిటర్న్ కూడా మారిపోద్ది, స్లాబ్ రేట్లు మారిపోతాయి. చూడండి మ్యారీడ్ స్లాబ్ రేట్లు వేరు ఉన్నాయి. సో 1040X ఈజ్ నాట్ ఇయర్ స్పెసిఫిక్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. నాట్ ఇయర్ స్పెసిఫిక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. నాట్ ఇయర్ స్పెసిఫిక్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్ ఇయర్ స్పెసిఫిక్? సార్ ఇప్పుడు మన ఇయర్ 2024కే అమెండ్ చేయగలవు అని రూల్ ఏం లేదమ్మా. యూ కెన్ అమెండ్ ద 2021 రిటర్న్. యూ కెన్ అమెండ్ ద 2021 రిటర్న్. సో ట్యాక్స్ పేయర్ మస్ట్ స్పెసిఫై ద ఇయర్ which amendment return has been prepared. నువ్వు 1040X తీసుకుంటున్నావు అంటే కంపల్సరీ ఇయర్ చెప్పాల్సిందే, ఎందుకంటే ఈ ఇయర్ అని ఏం ఉండదు కదా అక్కడ. ఏ ఇయర్కి నువ్వు రెక్టిఫై చేస్తున్నావు చెప్పి చేయాలి. Mr. C e-file is 2024 written on April 15, 2025. డ్యూ డేట్ లోపు ఫైల్ చేశాడు. డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తేనే అమెండ్ చేయగలరు. డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తేనే అమెండ్ చేయగలరు. వాట్ ఈస్ ద డ్యూ డేట్? either ఒరిజినల్ డ్యూ డేట్ ఆర్ ఎక్స్టెండెడ్ డ్యూ డేట్. సార్ డ్యూ డేట్ లోపే ఫైల్ చేస్తారు కాబట్టి 2 weeks later he received another W2 in the mail and he forgotten about that, and what should he do? ఏం చేద్దాం? అమెండ్ చేద్దాం. ఎక్కడ ఉంది చూడమ్మా. He should prepare another 1040, wrong answer. He should wait for audit notice, wrong answer. He should contact IRS, wrong answer. He should prepare 1040, amend చేయాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఈజీయే ఇది, కొద్దిగా చెప్పుకొని ఆపేద్దాం. అప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు పెనాల్టీస్. చెప్పండి ఎప్పుడెప్పుడు పెనాల్టీలు వేస్తారు మీరు? ఫెయిల్యూర్ టు పే, ఫెయిల్యూర్ టు ఫైల్, 2 మేజర్ పెనాల్టీస్. ఇంకొకటి ఉంటుంది, అది తర్వాత చాప్టర్ సంబంధించింది. ఫెయిల్యూర్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అంటే అడ్వాన్స్ ట్యాక్స్. అంటే నువ్వు April 15th కంటే ముందే కొంతమందిని బాగా ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సిన వాళ్ళని నువ్వు కరెంట్ ఇయర్లోనే ట్యాక్సులు పే చేసుకుంటూ రావాలి 4 installments కింద. 2025 దాకా ఆగకూడదు. చిన్నవాడు అనుకో 2025 ఏప్రిల్ వరకు ఇస్తా టైం. నువ్వు చాలా ట్యాక్స్ పే చేయాలి, గవర్నమెంట్ రన్ అవుద్దా? అప్పటి వరకు ఎలా అవుతుంది? కరెంట్ ఇయర్లోనే కొంత పే చేసుకుంటారు, దాన్ని ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అంటారు, అడ్వాన్స్ ట్యాక్స్. అది నువ్వు షార్ట్ ఫాల్ అయినా 4 installments అమ్మా, 4 quarters 4 installment. ఈ క్వార్టర్ పే చేయాలి, నెక్స్ట్ క్వార్టర్ 2 కలిపి పే చేస్తా, పే చేయి, కానీ నేను ఇంట్రెస్ట్ వేస్తా, పెనాల్టీ వేస్తా. లేదు నేను April 15th మొత్తం పే చేస్తా, పే చేయి, నేను నీకు పెనాల్టీ వేస్తా. ఏం పెనాల్టీ సార్? ఫెయిల్యూర్ టు పే. ఫెయిల్యూర్ టు పే కాదు, ఫెయిల్యూర్ టు పే ఎప్పుడు వస్తుంది? April 15th తర్వాత వస్తుంది. మరి ఏం పెనాల్టీ వేస్తావు? ఫెయిల్యూర్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్స్. ఫెయిల్యూర్ టు ఫైల్, ఫెయిల్యూర్ టు పే, ఫెయిల్యూర్ టు పే ప్రాపర్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్. పెనాల్టీ వేరు, ఇంట్రెస్ట్ వేరు. పెనాల్టీతో పాటు ఏది కూడా వేస్తాడమ్మా, ఇంట్రెస్ట్. 2 ఉంటాయి. ఫెయిల్యూర్ టు ఫైల్ ఎప్పుడు వేస్తాము? when you are filing the return after the due date. Within the due date, after the due date. What is the due date? Either April 15 or extended. నీకు అప్లై అయ్యే డ్యూ డేట్ అది ఏదైతే అది. So when the taxpayer does not file the tax return by return due date, when the taxpayer does not file the tax return by return due date or extended due date ఏదైతే అది, then రిక్వెస్ట్ చేస్తేనమ్మా. రిక్వెస్ట్ చేయలేదు అంటే April 15th, అక్కడ నుంచి పెనాల్టీ పడిపోతుంది. రిక్వెస్ట్ చేస్తే October 15th. ఫెయిల్యూర్ టు పే, when the taxpayer does not pay taxes reported on their return in full by April 15th or estimation to file does not extend the time to pay. ఒకవేళ నువ్వు రిటర్న్ వేయకపోతే ఎస్టిమేట్ చేసి అట్లీస్ట్ 90% అయినా కట్టు, లేదు రిటర్న్ వేస్తుంటే April 15th లోపు కట్టేస్తాయి. April 15th లోపు నువ్వు ట్యాక్స్ కట్టలేదు అంటే నీకు April 15th నుంచి పెనాల్టీ పడుతుంది, ఫెయిల్యూర్ టు పే. సార్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ డ్యూరింగ్ ద ఇయర్ April 15th వరకు ఉంటుంది. ఇది ఎప్పుడు? నీకు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అప్లై అయినప్పుడు. 1000 కంటే ఎక్కువ ట్యాక్స్ నువ్వు కట్టాలి అంటే నువ్వు కంపల్సరీ ఇయర్లోనే కట్టేసేయాలి 4 installments కింద. April 15th వరకు నీకు టైం ఇవ్వను. January 15th క్లోజ్ అయిపోద్ది 4 installments. సో నువ్వు అది చేయలేదు అంటే April 15th వరకు ఫెయిల్యూర్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ వేస్తాను, April 15th తర్వాత ఫెయిల్యూర్ టు పే వేస్తాను. ఇంకా పే చేయకపోతే April 15th పే చేస్తే ఇంకా అయిపోయింది.
ఇంట్రెస్ట్ ఇన్ ఎడిషన్ టు పెనాల్టీస్ టాక్స్ పేయర్ విల్ హ్యావ్ టు చేంజ్ ఇంట్రెస్ట్ ఆన్ ది అమౌంట్ డ్యూ. మీనింగ్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో ఎంతెంత పెనాల్టీస్ వేస్తాము అనేది పాయింట్ అక్కడ వైట్ కలర్లో కనపడకుండా పెట్టాను చూడండి, తీసేసాడు ఆ పాయింట్. మీకు అలాగే ప్రింట్ అయిందా? ఆ పాయింట్ తీసేసాడు, రిమూవ్డ్. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు రిమూవ్ చేశారు. అది మ్యాక్సిమం పెనాల్టీ పాయింట్ రిమూవ్ చేశారు. మీకు కూడా అందుకనే కనపడకుండా ప్రింట్ ఇచ్చారు. బ్లర్లో వచ్చింది, ఎలా వచ్చిందో అది తెలియదు, ఫాంట్ మారి వచ్చి ఉంటుంది. జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఇచ్చారనమాట. రేపటి క్లాస్లో ఈ పెనాల్టీస్ ఎంత వేస్తారు ఏంటి అనేది రేపు క్లాస్లో చూద్దాం. సో ఇది అయిపోతుందమ్మా, సెకండ్ చాప్టర్ ఈజీగానే అయిపోతుంది. ఈ టాపిక్ అయిపోతే మేజర్గా ఇంకా ఆర్ఎస్సిడి సిఎస్సిడి అంతే. 3 డేస్కి 4 డేస్కి ఒక చాప్టర్ అయిపోతూ ఉంటుంది. ఈ చాప్టర్ మొత్తం అయిపోయి ఈ చాప్టర్లో 3 టాపిక్స్ ఉంటాయి ఎంసీక్యూస్. ఆల్రెడీ 2 అయిపోయినాయి. థర్డ్ టాపిక్ మొత్తం కలిపి లాస్ట్ వరకు. అంటే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సిటీపీటీ యాక్సెస్ వస్తుంది. సెకండ్ చాప్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ చదవాలి. సెకండ్ చాప్టర్ 1-2 సార్లు రివైజ్ చేయండి. సెకండ్ చాప్టర్ అయిపోయిన తర్వాత నేను సెకండ్ చాప్టర్ మీద టోటల్ ఎగ్జామ్ పెడతాను. ఈ వీకెండ్ ఉంది. ఈరోజు ఫ్రైడేనా సాటర్డేనా? ఫ్రైడే. సాటర్డే వరకు జరిగింది అంటే రేపటి క్లాస్ వరకు జరిగిన సిలబస్ అంటే ఇదంతా అయిపోతుంది కదా. సండే వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. చాప్టర్ క్లోజ్ అవుతుంది రేపటికి. సండే వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. మ్యాక్సిమం 10 to 11 ఉంటుంది. 1 hour ఉంటుంది. 20 questions ఇస్తాను. ఏ టాపిక్స్ మీద ఇస్తావు? ఆల్రెడీ టాపిక్ 1 టాపిక్ 2 అయిపోయింది. టాపిక్ 1 టాపిక్ 2 అయిపోయింది కదా ఆల్రెడీ, వాటి మీద ఇస్తాను. సో ఈజీగానే ఉంటుంది. టాపిక్ 3 నుంచి ఏమైనా తీసుకుంటే ఒక 2-3 తీసుకుంటాను. మ్యాక్సిమం తీసుకోను, టాపిక్ 3 ఇంకా అవ్వలేదు కాబట్టి మీకు. సో టాపిక్ 1 టాపిక్ 2 మీదే ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి. ఓకే చెప్పండి అమ్మ. అమ్మ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది తర్వాత టాపిక్, ఓకేనా? అంటే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ గురించి డీటెయిల్గా చెప్పుకోవాలి. జస్ట్ అది ఒక అడ్వాన్స్ కట్టాలి. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ డ్యూ డేట్స్ చెప్పానా? చెప్పలేదు. ఎంతెంత కట్టాలో చెప్పామా? చెప్పలేదు. జస్ట్ 1000 రూపీస్ కంటే ఎక్సెస్ అయిన వాళ్ళు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలి. అది డ్యూరింగ్ ద ఇయర్ కట్టాలి, అంతవరకే ఆ టాపిక్ సంబంధించి. అది ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, ఎవరు మాత్రమే కట్టాలి, ఎప్పటిలోపు కట్టాలి, కట్టకపోతే ఏంటి అనేది ఇప్పుడు మన టాపిక్ ఆ డేట్లోపు. ఓకేనా? ఓకే. నిన్న యాక్చువల్లీ మనం ఇంటి దగ్గర నుంచి చెప్పాం కదా క్లాసు, అది నేను అప్లోడ్ చేయాలి, ఇప్పుడే చేస్తాను. అది చేస్తే మన నిన్నటి చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు రిమైండ్ చేశారు, నేను నా సిస్టంలో ఉంది. ఓకే అమ్మా, ఓకే. నేను ఈ రోజు ఈవినింగ్ కల్లా క్లియర్ చేసేస్తాను అన్ని క్లాసెస్. Recording stopped.